ప్రియులారా, మరొకసారి మనం ఈ విధంగా ఈరోజు ఆయన సన్నిధిలోనికి వచ్చి ఆయన వాక్యాన్ని నేర్చుకున్నట్టుకు దేవుడిచ్చిన సమయాన్ని మహింపరుస్తూ ఆయనను మాత్రమే ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి ప్రవేశిద్దాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకే స్తోత్రములు ఆయన. ఈరోజు ఏ విషయం మీద మేము ఇక్కడ కూడుకొని ఉన్నామో మీరు ఎరిగి ఉంటున్నారు తండ్రి. మిగిలిన విషయాలు నేర్చుకున్నట్టుకు మీ యొక్క నడిపింపును, మీ ఆత్మ యొక్క సహాయమును మా అందరికీ దయచేయమని ప్రసాదించమని ప్రార్థిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట ఈ విజ్ఞాపన, ప్రార్థన, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఉదయము మనము మాట్లాడుకున్న సందర్భంలో ఇంతకు ఈ అంత్యకాలము లేదా ముగింపు కాలము, కడవరి కాలము, ఇన్ని పదాలతో ఇది పిలువబడుతుంది. ఇంతకు దేనిని మనం ఎలా అర్థం చేసుకోవాలి? చాలా విషయాలు మనం నేర్చుకోవాలి ఉన్న ఈ సమయంలో. అందుచేత మొదట యాకోబు గారు మాట్లాడిన ఆదికాండము 49లో వ్రాయబడిన మాట దేనికి సంబంధించినది, ఏ కాలానికి సంబంధించినది అని జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే, మొదటి వచనము 49వ అధ్యాయము ఆదికాండము, యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లా నేను మీరు కూడి రండి, అంత్యదినములలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియజేసేదను అని. ఇక్కడ చెప్పబడిన అంత్యదినములేమో ఇశ్రాయేలీయుల భవిష్యత్ యాకోబు గారు మరణించిన తర్వాత. అంటే ఒకసారి మనం ఆదికాండంలో యాకోబు గారి జీవితాన్ని ఆలోచిస్తే, తన మామ అయిన లాబాను గారి వద్దకు వెళ్ళి తన కుమార్తెలను తాను వివాహమాడి, లాబాను గారి కుమార్తెలను వివాహమాడి తిరిగి వస్తూ తన జీవితకాలంలో చేసిన ప్రయాణాలన్నింటిలోనూ యాకోబు గారు ఎక్కడ ప్రయాణం చేస్తే యాకోబు గారిని బట్టి వారి కుటుంబం అంతా ప్రయాణం చేసింది. నువ్వు ఎక్కడికి వెళ్తే మేము నీ వెంట మేము రావాలా? మేము రాము, నువ్వు వెళ్ళే మార్గంలో మేము ప్రయాణం చేయం అని తిరగబడక యాకోబు గారికి విధేయత చూపించి వారు ఎక్కడికి ప్రయాణం చేసినా కుటుంబం అంతా కలిసి ప్రయాణం చేశారు. వారు తనకు జన్మించిన కుమారులు, ఆ కుమారులకు వివాహాలైతే ఆ కుమారుల కోడళ్ళు, తన భార్యలు, తన గొర్రెల మంద సంపద, తన పనివారు అందరూ కలిసి అలా ప్రయాణాలు జరిగాయి. అంటే తన కుటుంబానికి గొప్ప రథసారథిగా ఎవరున్నారు? యాకోబు గారే కుటుంబ పెద్దగా. అలా యాకోబు గారు ప్రయాణం చేస్తుంటే తాను ఎలా చెబితే అలా కుటుంబం నడుచుకుంటూ ఎవరు కూడా ఎదురు మాట్లాడకుండా ప్రయాణం చేసి ముందుకు సాగిపోయిన కాలం అది. ఇక వృద్ధాప్యం వచ్చింది, చనిపోవాల్సిన సమయం దగ్గర పడింది. పిల్లలు కొంచెం వాళ్ళ పేరెంట్స్ ఎవరు? నేనే. వినాలి జాగ్రత్తగా. యాకోబు గారు మాట్లాడుతూ, నేను చనిపోయిన తర్వాత మీరు ఎలా ఉంటారు, మీ భవిష్యత్తు ఏంటి అని తెలియజేస్తూ తన పిల్లలు ఏం అవుతారో అనే విషయం గురించి చెబుతున్న మాటలు.
అలా చెబుతూ పోతుండగా ఒక మాట, ఈ కుమారుల సంతానం బ్రతికున్నప్పుడు మరియు శాశ్వత కాలానికి సంబంధించిన 2 అర్థాలు వచ్చే విధమైన మాట యాకోబు గారు మాట్లాడారు. అది 8, 9 వచనాల్లో ఉంది. అదేంటంటే, యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు అని యెషయి కుమారుడైన దావీదు గారిని దేవుడు రాజుగా నియమించినప్పుడు, యూదా గోత్రంలో నుండి వచ్చిన దావీదు గారు రాజుగా సింహాసనం మీద కూర్చున్నప్పుడు మిగిలిన వారందరూ దావీదు గారి వద్దకు వస్తారు. కూడి వచ్చి, మిగిలిన వారు అంటే నా ఉద్దేశం ఇశ్రాయేలీయుల సర్వ సమాజం. అది ఎక్కడ జరుగుతుంది? సమూయేలు 2వ గ్రంథంలో, సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయంలో మొదటి వచనాన్ని చూద్దాం. ఇశ్రాయేలు వారు సకల గోత్రముల వారు ఇశ్రాయేలు వారి సకల గోత్రముల వారు హెబ్రోనులో దావీదు నొద్దకు వచ్చి చిత్తగించుము మేము నీ ఎముక వంటి వారము, నీ ఎముక నంటిన వారము, రక్త సంబంధులము. పూర్వకాలమున సౌలు మా మీద రాజై ఉండగా నీవు ఇశ్రాయేలీయులను నడిపించువాడవై ఉంటివి. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలీయులను బట్టి నా జనులను పాలించి వారి మీద అధిపతివై ఉందువని యెహోవా నిన్ను గురించి సెలవిచ్చి ఉన్నాడని చెప్పిరి. మరియు ఇశ్రాయేలు వారి పెద్దలందరూ హెబ్రోనులో రాజునొద్దకు రాగా రాజైన దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసిన గనుక ఇశ్రాయేలు వారి మీద రాజగుటకై వారు దావీదునకు పట్టాభిషేకము చేసి, అలా దావీదు గారు ఇశ్రాయేలీయులకు రాజు అవుతాడు. అలా రాజు అయినప్పుడు ఎవరొచ్చారట దావీదు గారి వద్దకు? మొదటి వచనంలో చెబుతూ, ఇశ్రాయేలు వారి సకల గోత్రముల వారు అనంటే రూబేను మొదలుకొని బెన్యామీను వరకు అందరూ కలిసి వచ్చి యూదా గోత్రంలో ఉన్న దావీదు గారిని ఎంచుకోవడం జరుగుతుంది. అలా ఆదికాండంలో యాకోబు గారు పలికిన మాట ఏదైతే ఉందో, అంత్యదినములలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియజేసేదను అని ఆదికాండం 49వ అధ్యాయం మొదటి వచనంలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియజేసేదను అని 8, 9 వచనాలలో యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. యూదా కొదమసింహము, నా కుమారుడా నీవు పట్టిన దాని తిని వచ్చితివి. సింహము వలెను గర్జించు ఆడు సింహము వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను. అతని లేపువాడెవడు? ఇక్కడ జరిగిన సందర్భం మీరు చూస్తే, యూదా ఎవరట? కొదమసింహమట. నా కుమారుడా నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి అని ఖచ్చితంగా నువ్వు ఏది పట్టుకుంటే అది నువ్వు గెలిచే తీరుతావని దావీదు గారు రాజైన సందర్భంలో ఈ మాట నెరవేర్చబడుతుంది. దాంతోపాటు 10వ వచనంలో ఒక మాట మాట్లాడుతూ, యూదా
యూదా యుద్ధ నుండి దండము తొలగదు అనే మాట చూడండి. దండము అని అంటే ఏంటి? రాజదండం. యూదా నుండి రాజదండము, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులై ఉందరు. మొదట మాట్లాడినప్పుడేమో నీ సహోదరులు స్తుతించెదరు అని అన్నాడు. 10వ వచనానికి వచ్చేసరికి ప్రజలు అతనికి విధేయులై ఉందరు అని. ఏ ప్రజలు? ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు, మరియు చివరికి అన్యజనులమైన మనం కూడా యూదా గోత్రపు సింహమైన యేసు ప్రభువుకు మనం విధేయత చూపిస్తూ వస్తున్నాం. అలా యాకోబు గారు పలికిన మాట ఆ విధంగా నెరవేర్చబడింది. దానికి సంబంధించిన మాట ఇది. కాబట్టి ఆదికాండం 49లో అంత్యదినము అని కనబడుతున్నప్పుడు దానిని వెంటనే మనము ఈ సృష్టి యొక్క ముగింపు, ఈ ప్రకృతి కనబడుతున్న సూర్య చంద్ర నక్షత్రాలు ఇవి పూర్తిగా అంతరించబోతున్నాయి అనే మాటగా దానిని మనము భావించకూడదు. నంబర్ 1. ఆల్ రైట్. ఇది దాటుకొని ఇప్పుడు మనము ఈరోజు ఉదయం మనం మాట్లాడుకున్నప్పుడు ద్వితీయోపదేశ కాండంలో కూడా ఒక మాట చూసాం. ఎవరికైనా గుర్తుంటే ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 30వ వచనాన్ని చూసాం మనం. ద్వితీయోపదేశ కాండము ఈ సంగతులన్నీయు 4వ అధ్యాయం 30వ వచనంలో ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తరువాత నీకు బాధ కలుగునప్పుడు అంత్య దినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు. దేవుడు చాలు. దేని గురించి మాట్లాడుతున్నాడంటే ఇక్కడ చెప్పబడుతున్న అంత్యదినం. ఈ అంత్యదినం అంటే దీన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించాలి. అది 25వ వచనం నుండి చదివితే అర్థమవుతుంది. ఎక్కువ ఉంది కనుక నేను చదువుతాను, మీరు దయచేసి గమనించండి. మీరు పిల్లలను కని ఆ దేశమందు బహుకాలము నివసించిన తర్వాత మిమ్మును మీరు పాడు చేసుకుని ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసి నీ దేవుడైన యెహోవాకు కోపము పుట్టించి ఆయన కన్నుల ఎదుట కీడు చేసిన ఎడల మీరు ఈ యోర్దాను దాటి స్వాధీనపరచుకొనబోవు దేశంలో ఉండకుండా త్వరలోనే బొత్తిగా నశించిపోదురని భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా ఉంచుచున్నాను. దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, ద్వితీయోపదేశ కాండము అని అంటేనే ద్వి అంటే అర్థం ఏంటి? 2. ఉపదేశ కాండము అని అంటే అర్థం ఏంటి? రెండవసారి మీకు నేను చెప్పిన వాటినే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఉపదేశిస్తున్నాను, మీరు జాగ్రత్తగా వినాలి అని మోషే గారు చనిపోయే ముందు కొన్ని హెచ్చరికలు చేస్తున్నాడు. అదేంటంటే, నాకు వయసు మీద పడింది, నేను చనిపోతాను, ఇంకా దేవుడు నన్ను యోర్దాను నది దాటద్దని చెప్పాడు. కాబట్టి నేను చనిపోయే ముందు మీకు చెప్పాల్సింది ఏంటంటే, మీరు మీ పిల్లలతో కలిసి ఆ దేశంలో ప్రవేశిస్తారు. ప్రవేశించిన తర్వాత మీరు పిల్లలను కానీ ఆ తర్వాత వారు కూడా పిల్లలను కానీ దేశం విస్తరిస్తుంది. అలా దేశం విస్తరించిన తర్వాత మిమ్మల్ని నడిపించిన దేవుణ్ణి మీరు మర్చిపోతారు. ఎప్పుడైతే మిమ్మల్ని నడిపించిన దేవుణ్ణి మర్చిపోతారో అప్పుడు దేవుడు మిమ్మల్ని ఏం చేస్తారంటే ఈ దేశంలో మీరు ఉండకుండా బొత్తిగా నాశనం చేస్తాడు. నాశనం చేసినప్పుడు మీరు ఏమవుతారంటే ఈ దేశాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోతారు. అలా దేశాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు మిమ్మల్ని చెదరగొట్టినప్పుడు ఎక్కడైతే చెదరిపోయి చెరలో ఉన్నారో అప్పుడు మీరు మేము చేసిన పాపం వల్లనే, మేము చేసిన తప్పు వల్లనే, 1 కాదు 2 కాదు లెక్కలేనని తప్పులు చేశాము, కాబట్టి మా మనసులు తిరిగి దేవుని వైపుకు తిరగాలి, దేవుని వద్ద మా పాపాలను ఒప్పుకుందాం. అలా ఒప్పుకుంటే దేవుడు కనికరం చూపించి మళ్ళీ మేము కోల్పోయిన దేశంలోనికి మళ్ళీ మమ్మల్ని నడిపిస్తాడు అని మీరు ఆయన వైపుకు తిరిగితే అప్పుడు దేవుడు మీ మీద కనికరం చూపించి మళ్ళీ తిరిగి ఇక్కడ తీసుకొని వస్తాడు. ఆ కాలంనే మోషే గారు ద్వితీయోపదేశ కాండంలో ఏమని పిలిచాడు? అంత్యదినములు అని పిలిచాడు. చూడండి జాగ్రత్తగా, 26వ వచనంలోని చివరి మాట నేను చదువుతున్నాను. ఆ దేశమందు బహుదినములుండక మీరు బొత్తిగా నశించిపోదురు, మరియు
యెహోవా జనములలో మిమ్మను చెదరగొట్టును. యెహోవా ఎక్కడికి మిమ్మను తోలివేయినో అక్కడి జనములలో మీరు కొద్దిమందే మిగిలి ఉందురు, శేషం మాత్రమే మిగిలి ఉంటుంది. అక్కడ మీరు మనుషుల చేతి పని అయిన కర్ర రాతి దేవతలను పూజించెదరు. అవి చూడవు, వినవు, తినవు, వాసన చూడవు. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదకిన ఎడల, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వెదుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తర్వాత నీకు బాధ కలుగునప్పుడు అంత్యదినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయుడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు. దేవుడు భూమి మీద నరుని సృజించిన దినము మొదలుకొని నీకంటే ముందుగా నుండిన మునుపటి దినములలో ఆకాశం యొక్క ఈ దిక్కు నుండి ఆకాశం యొక్క ఆ దిక్కు వరకు ఇట్టి గొప్ప కార్యము జరిగిన, దీని వంటి వార్త వినబడనా అని నీవు అడుగుము. అందుచేత దేవుడు అంటున్నట్టు, మోషే గారు అంటున్నారు, మీరు ఖచ్చితంగా అలా చెరలోకి వెళ్ళిపోయినప్పుడు మీ మనసులో మార్పు వస్తుంది. మీ మనసులో మార్పు వచ్చినప్పుడు దేవుణ్ణి ప్రార్థిస్తారు. మీరు కనికరం చూపు ప్రభువా, మా మీద దయ చూపించు తండ్రి అని అడుగుతారు. అలా అడిగినప్పుడు దేవుడు మీ మీద దృష్టి ఉంచి మళ్ళీ మిమ్మల్ని తోలుకొని వస్తాడు. అదే వారికి ముగింపు, మీకేమో విమోచన. దేవుని వెంబడించారు కనుక మీరు విమోచింపబడతారు, మీరు రక్షింపబడతారు అని మోషే గారు ముందుగా సెలవిచ్చారు. ఇది జరిగిందా లేదా చెప్పండి? ఎలా జరిగింది? ఇలా మోషే గారు ఏదైతే చెప్పారో అదే విషయాన్నే దానియేలు గ్రంథంలో దానియేలు గారు ప్రస్తావించిన మాట చూద్దాం, ఎంత బాగుంటుందో. అంటే ఒక్కొక్క అంత్యదినం గురించి మనం అర్థం చేసుకోవాలనంటే ఎన్ని అధ్యాయాలు చదవాలి, ఎన్ని పుస్తకాలు చదవాలి, ఎన్ని వచనాలు అర్థం చేసుకోవాలో ఒకసారి మనం ఆలోచించాలి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో ఇవన్నీ వచనాలు ఎక్కువగా ఉంటాయి కనుక నేను చదువుతూ ఉంటాను, మీరు దయచేసి చూస్తూ ముందుకెళ్ళండి, టైం లేదు కాబట్టి. మొదటి నుంచి చదువుతున్నాను. మాదీయుడగు అహశ్వరోషి యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజాయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలను నేను, యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు, యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని, అంతటా నేను గోనెపట్ట కట్టుకుని ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువకు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరం చేసుకుంటుంది. దానియేలు గారు ఎక్కడ నుండి ప్రార్థిస్తున్నారు? బాబిలోన్లో ఉండి, బబులోను అను ఆ చెరలో ఉండి చేస్తున్నటువంటి ప్రార్థన ఇది. అయితే అప్పటికి బబులోనియుల పరిపాలన అయిపోయింది. ఇక్కడ మాదీయుడగు అహశ్వరోషి యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయులపైన రాజుగా ఉన్న సమయంలో చేస్తున్న ప్రార్థన ఇది. ఏంటి ప్రార్థన? 4వ వచనం నుండి ప్రారంభమవుతుంది ఈ ప్రార్థన. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా, ప్రభువా, మహాత్మ్యము కలిగిన భీకరుడు ఒక దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని వారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేయువాడా, మేమైతే నీ దాసులకు ప్రవక్తలు, నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యూదయ దేశ జనులకు అందరికీ నీ చెప్పిన మాటలను ఆలకింపక, నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులమునై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. ప్రభువా, నీవే నీతిమంతుడవు, మేమైతే సిగ్గుచేత ముఖ వికారమొందిన వారము, మేము నీ మీద తిరుగుబాటు చేసేది అని. ఇది ఒక సుదీర్ఘమైన ప్రార్థన దానియేలు గారు చేస్తూ పోతారు. అలా దానియేలు గారు చేస్తున్నటువంటి ప్రార్థనకే మోషే గారు ద్వితీయోపదేశ కాండంలో ముందుగానే చెప్పాడు, మీరు అలా బొత్తిగా నాశనం అయిపోయిన తర్వాత మీలో మారు మనసు కలుగుతుంది. అలా కలిగినప్పుడు దేవుని వైపుకు మీరు తిరిగిన ఎడల దేవుడు మీ మీద మళ్ళీ తిరిగి కనికరం చూపిస్తాడని. ఇదంతా ఎప్పుడు సంభవిస్తుంది అని అంటే అంత్యదినముల యందు సంభవిస్తుంది. ఏ అంత్యదినములు? ఇశ్రాయేలీయులేమో అష్షూరు చెరలోకి వెళ్ళాలి,
యూదులేమో బబులోను చెరలోకి వెళ్ళాలి. ఆ యూదా దేశం బబులోను చెరలోకి వెళ్ళిన తర్వాత వారి శిక్షాకాలం 70 సంవత్సరాల కాలం అయిపోయిన తర్వాత మాదియా పారసీకుల పరిపాలన ప్రారంభం అవ్వాలి. అలా మాదియా పారసీకుల పరిపాలన ప్రారంభమైనప్పుడు వీరు ఈ విధంగా ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేసినప్పుడు అప్పుడు కోరెషు నుండి బయలుదేరుతుంది వార్త, ఇదిగో మీకు ఇప్పుడు విమోచన. చూద్దాం ఆ మాట కూడా. ఎజ్రా గ్రంథం, ఎజ్రా గారు రాసినటువంటి గ్రంథం, మొదటి వచనంలో, ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో దానియేలు గారు చేసిన ప్రార్థనకు జవాబు ఈ విధంగా ఇక్కడ నుంచి వస్తుంది. ఇక్కడ ఈ విధంగా ప్రార్థిస్తారని ఎవరు చెప్పారు ముందుగానే? అక్కడ మోషే గారు చెప్పారు. ద్వితీయోపదేశ కాండంలో 1వ అధ్యాయం ఎజ్రా గ్రంథము 1వ వచనం నుండి చూద్దాం. పారసీక దేశపు రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరెషు మనస్సును ప్రేరేపించాడు. అతడు తన రాజ్యమందంతటా చాటింపు చేయించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. చాలు. ఎవరి కాలంలో జరుగుతోంది ఇది? పారసీక దేశపు రాజైన కోరెషు ఏలుబడిలో జరుగుతోంది. ఆ మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యం నెరవేర్చుటకై దేవుడు కోరెషును ప్రేరేపించాడు. అప్పుడు కోరెషు ఏమని ఆజ్ఞాపించాడంటే 2వ వచనం నుండి చూస్తే, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. మీరందరూ ఇప్పుడు తిరిగి వెళ్ళి ఆ యెరూషలేములో ఉన్న ఆ మందిరమును తిరిగి నిర్మించండి అనే ఆజ్ఞ బయలుదేరుతుంది. దీన్నే మోషే గారు ఏమని చెప్పారు 4వ అధ్యాయంలో, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం. అంటే అంత్య దినములు ప్రారంభం అవ్వటం, ఆ తర్వాత అది ముగించబడటం అన్నీ జరిగిపోతున్నాయి ఇక్కడ. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 30వ వచనంలో, ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తర్వాత నీకు బాధ కలుగునప్పుడు, నిజంగానే వారు చెరలో ఉండి బాధ అనుభవిస్తున్నప్పుడు దేవుని వైపుకు తిరిగారు. అంత్యదినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు, మళ్ళీ తీసుకొస్తాడు. అంటే ఇంతవరకు మనం 2 సందర్భాలు విన్నాం అంత్యదినములు అన్న దాని గురించి. ఈ అంత్యదినములలో యాకోబు గారు పలికిన ఆ అంత్యదినం ఇంకా జరగవలసినదా, జరిగిపోయిందా? ఇది జరిగిపోయింది, అయిపోయింది, కంప్లీటెడ్. అలానే ఇప్పుడు ద్వితీయోపదేశ కాండంలో మోషే గారు పలికిన ఈ మాట ఇంకా సంభవింపవలసినదా, సంభవించి అయిపోయిందా? సంభవించి అయిపోయింది, కంప్లీటెడ్. అయితే మనము ఈరోజు ఉదయం ఇర్మియా గ్రంథంలో ఉన్న ఆ మాటలు కూడా చూసాం. గమనిస్తే ఇర్మియా గ్రంథంలో 2 సందర్భాలలో చూసాం మనం. ఒకటి 23వ అధ్యాయం చూసాం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయంలో 20వ వచనాన్ని చూస్తే, తన కార్యమును సఫలపరచు వరకును తన హృదయాలోచనలను నెరవేర్చు వరకును యెహోవా కోపము చల్లారదు. అంత్యదినములలో ఈ సంగతిని మీరు బాగుగా గ్రహించుదురు అనే ఈ మాట దేనికి సంబంధించినదో మనం జాగ్రత్తగా చూస్తే 15వ వచనంలో ఒక క్లూ ఉంది ఇదే అధ్యాయంలో. ఏంటంటే అది యెహోవా మాట విని, ఇదే 23వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 15వ వచనంలో, కావున సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ ప్రవక్తలను గూర్చి సెలవిచ్చినదేమనగా. ఎవరి ప్రవక్తలు? యెరూషలేము ప్రవక్తలు. ఆ ప్రవక్తల అపవిత్రత దేశమంతటా వ్యాపించిన గనుక తినుటకు మాచిపత్రియు త్రాగుటకు చేదు నీళ్లు నేను వారికి ఇచ్చుచున్నాను. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు,
మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి, వారు మిమ్మను భ్రమపెట్టుదురు. వారు నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చిననియు, ఒకడు తన హృదయం మూర్ఖత చొప్పున నడవగా వానితో మీకు కీడు రాదనియు చెప్పుచు యెహోవా ఆజ్ఞను బట్టి మాట్లాడక తమకు తోచిన ధర్మమును బట్టి పలుకుదురు అని ఇక్కడ చెప్పబడుతున్న మాటలు ఏంటంటే, దేవుని పేరు చెప్పి కొందరు ప్రవక్తలు అబద్ధాలు చెప్తున్నారు. అప్పటికింకా యూదా దేశం పూర్తిగా బబులోను చెరలోకి వెళ్ళలేదు. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, మేము దేవుని తరపున వచ్చాం, మేము దేవుని సేవకులం, దేవుడు పంపించిన ప్రవక్తలం అని దేవుని పేరు చెప్పి మీకేమీ కాదు, మీరు ఇష్టం వచ్చిన నడుచుకోండి అని చెప్పేది మీ క్షేమము క్షేమము క్షేమం అని వాళ్ళు పాపాలు చేస్తున్నా, మీరు తప్పు చేస్తున్నారని హెచ్చరించక వారిని ఇంకా పాపం చేయమని ప్రలోభ పెట్టిన ప్రవక్తల గురించి దేవుడు అంటున్నాడు, వీరి జీవితాల్లో అంత్యదినం ఒకటి ఉంది. ఆ అంత్యదినం ఏంటంటే, నెబుకద్నెజరు తన సైన్యాన్ని తీసుకొని వచ్చి బబులోను సామ్రాజ్యం తన సైన్యాన్ని తీసుకొని వచ్చి ఈ యూదులను ఇశ్రాయేలులను చెరలోకి తీసుకెళ్ళిపోయేటప్పుడు ఇలా అబద్ధ ప్రవక్తలు కూడా చెరలోకి వెళ్ళిపోతారు. అదే వారి అంతం. మళ్ళీ మళ్ళీ వారు తిరిగి రారు అనేది 20 ఇర్మియా గ్రంథంలో చెప్పబడుతున్న అంత్య దినం. అయితే ఇదే ఇర్మియా గ్రంథంలో మనకు 30వ అధ్యాయంలో మరో అంత్యదినం కనపడుతుంది. కాబట్టి ఇక్కడ చెప్పబడుతున్న అంత్యదినం వేరు, 23వ అధ్యాయంలో చెప్పబడుతున్న అంత్యదినం వేరు, 30వ అధ్యాయంలో చెప్పబడుతున్న అంత్యదినం వేరు. ఏముందో చూద్దాం. 30వ అధ్యాయంలో 23, 24 వచనాల్లో, ఇదిగో యెహోవా మహోగ్రతయను పెనుగాలి బయలుదేరుచున్నది, అది గిరగిర తిరుగు సుడిగాలి, అది దుష్టుల మీద పెళ్ళున దిగును, తన కార్యము ముగించు వరకు, తన హృదయాలోచనలు నెరవేర్చు వరకు యెహోవా కోపాగ్ని చల్లారదు. అంత్య దినములలో మీరు ఈ సంగతిని గ్రహింతురు. ఆ పదం చూడండి మనల్ని ఎంత ఆలోచింపజేస్తుందో. దీని గురించి మీ ఎవరికైనా ఆలోచన ఉందా అని మనల్ని ప్రశ్నిస్తున్నాడు దేవుడు ఈరోజు. ఇన్ని చోట్ల ఈ అంత్యదినం అనేది ఉందే, ఈ అంత్యదినం గురించి దేవుని ప్రజలైన మనకు ఏమర్థమవుతుంది? దీని ద్వారా మనమేం నేర్చుకోవాలి? దేవుడు ఒక దినాన్ని నిర్ణయించినప్పుడు ఆ దినము రాబోతోంది అన్న విషయం మనుషులు గుర్తుపట్టలేకపోతున్నారు అసలు. కానీ దేవుని వాక్యం స్థిరమైనది, దేవుని వాక్యము ఎప్పటికీ వాడిపోనిది, నిరంతరము నిలుచున్నది గనుక ఆయా వాక్యము యొక్క కాలము నెరవేర్చబడే సమయం ఆసన్నమైనప్పుడు ఆ వాక్యం అలా అమల్లోకి వస్తుంది. మీరు గమనిస్తే దేవుడు పలికిన మాట ఏదైతే ఉందో ఆ మాట, ఆ కాలం, ఆ సమయం రాగానే అది నెరవేర్చబడుతుంది. 70 సంవత్సరాలు శిక్షలో ఉంటారన్నాడు, చెరలో ఉంటారన్నాడు దేవుడు. ఆ 70 సంవత్సరాల కాలం అయిపోగానే దేవుడు తన కార్యాన్ని నడిపించుకుంటూ వస్తున్నాడు. అక్కడ వారిని విడిపించుకొని వస్తున్నాడు. ఇక మీరు వచ్చేయండి, ఆజ్ఞ బయలుదేరింది. కోరెషు చెప్పు వాళ్లకు, చెరలో నుండి వెళ్ళిపోయి యెరూషలేమును కట్టించమని చెప్పు. ఎలా జరుగుతున్నాయి చూడండి కార్యాలు. ఎలాగైతే యాకోబు గారు ఆది కాండంలో పలికాడో, పలికిన మాట చొప్పున ఇశ్రాయేలుల గోత్రములు అందరూ వచ్చి దావీదు గారిని రాజుగా చేసి అందరూ రాజు అయిన దావీదా అని పిలుస్తున్నారు అక్కడ. ఆ తర్వాత యుగ యుగాలు దావీదు సింహాసనం మీద కూర్చోవడానికి యేసు ప్రభు నిరంతరము రాజులకు రాజై కూర్చొని ఉన్నాడు అక్కడ. అది నెరవేర్చబడింది దావీదు గారి విషయంలో, యేసు ప్రభు విషయంలో కూడా నెరవేర్చబడింది అది. అలానే మోషే గారు ఏదైతే చెప్పారు, మీరు అలా చెరలోనికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మీకు మారు మనసు కలుగుతుంది, దేవుని వైపుకు తిరుగుతారు. ఇదంతా అంత్యదినములలో జరుగుతుంది. ఏ అంత్యదినం అది? ఒకనాడు క్రీస్తు పూర్వము వారు చెరలోకి వెళ్ళిపోయిన కాలం అది. అలానే ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయంలో ఇర్మియా గారు అబద్ధ ప్రవక్తలను గురించి ఒక మాట చెప్తున్నాడు, మీ అంతం సమీపమైందని. ఎందుకు అంతం సమీపమైందని మాట్లాడుతున్నాడు? వీళ్ళు దేవుని పేరు చెప్పి అబద్ధాలు చెప్తున్నారు. క్షేమం క్షేమం క్షేమం. మనకు కూడా చాలామంది చేయెత్తి శాంతి శాంతి అంటారు. ఏం శాంతి? సమాజంలో లేనే లేదు, దేవునితో సమాధాన పడిన ప్రజలే లేరు, కానీ శాంతి అని మాట్లాడుతుంటారు. ఇలా అబద్ధాలు చెప్పే వారి గురించి ఇదిగో మీ అంతం దగ్గరలో ఉందన్నాడు. అన్నట్లుగానే క్రీస్తు పూర్వం 586లో 586 BCలో నెబుకద్నెజరు బబులోను సైన్యం అంతా తీసుకొని వచ్చి
ఈ అబద్ధ ప్రవక్తలందరినీ తీసుకెళ్ళిపోయాడు, ఇర్మియా గారిని మాత్రం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అలా అదొక అంత్యదినం. ఎన్ని చూసాం ఇప్పటికీ? యాకోబు గారిది ఒకటి, 2 మోషే గారు చెప్పినటువంటిదంతా నెరవేర్చబడుతుంది, 3 ఇర్మియా గారు చెప్పినటువంటి అబద్ధ ప్రవక్తల విషయంలో జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాం 30వ అధ్యాయంలోని అంత్యదినం. 30వ అధ్యాయం అంత్యదినం ఏంటంటే, ఈ 30వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 24వ వచనంలో చెప్పబడుతున్న అంత్యదినం. తన కార్యము ముగించు వరకు, తన హృదయాలోచనలు నెరవేర్చు వరకు యెహోవా కోపాగ్ని చల్లారదు, అంత్యదినములలో మీరు ఈ సంగతిని గ్రహింతురు. దీనికి తర్వాత దానియేలు గ్రంథంలో ఉన్న ఒక మాట, ఇర్మియా గ్రంథంలో ఉన్న మాట అలానే ఉంచండి. ఇప్పుడు దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 19వ వచనం కూడా ఉదయం చూసాం. ఈరోజు మనం అక్కడికి వద్దాం. దానియేలు గ్రంథము 8వ అధ్యాయం 19వ వచనంలో, మరియు అతడు ఉగ్రత సమాప్తమైన కాలమందు. ఏమి సమాప్తమైన కాలం? ఉగ్రత సమాప్తమైన కాలం. అంటే ఉగ్రత సమాప్తమైంది అంటే నెక్స్ట్ ఏం చోటు చేసుకుంటుంది? ప్రేమ, కనికరం, జాలి, దయ. ఉగ్రత అయిపోయింది, ఇప్పుడు కనికరం. అలా ఉగ్రత సమాప్తమైన కాలమందు కలుగబోవునట్టి సంగతులు నీకు తెలియజేయుచున్నాను. ఏలయనగా అది నిర్ణయించిన అంత్యకాలమును గూర్చినది. అది నిర్ణయించిన అంత్యకాలమును గూర్చినది. అసలు వాస్తవానికి కాలమెరుగని నరుడు, కాలమెరిగిన దేవుడు అను ఈ అంశాన్ని పెట్టడానికి గల కారణం ఏంటంటే, ప్రతి మంగళవారం ఈ మధ్యకాలంలో ఇర్మియా గ్రంథం చెప్తూ వస్తున్నా. 30వ అధ్యాయంకి వచ్చిన తర్వాత చివరి వచనం కనపడింది. అంత్యకాలమందు దేవుడు మీరు వీటిని తెలియపరుస్తాడు, మీరు ఈ సంగతిని గ్రహింతురు అనే మాట కొరకు అది పైన చెప్పుకుంటూ పోతే అర్థం అవ్వదు. ఇందుకు ఏ అంత్యకాలం గురించి మాట్లాడుతున్నాడని వివరించడానికి ఏకంగా ఒక రోజే ఒక 1 డే ఫుల్ ప్రోగ్రాం పెట్టుకుని ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 24వ వచనంలో చెప్పబడిన అంత్యదినం గురించి చెప్పడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం మనం. ఎందుకనంటే బైబిల్ చదివేటప్పుడు ఉదయం నుంచి చూస్తున్నాం మనం ఈరోజు అంత్యదినమని, కడవరి కాలమని ఇలాంటి మాటలు కనపడుతున్నప్పుడు దాని అర్థాలు వేరు. మనం వెంటనే దాన్ని ఒక్కదానికే ఆరోపించి ఇంకా ఇదే తుది వివరణ అని అనుకోకూడదు ఎప్పుడు కూడా. ఏదైతే ఇర్మియా గారు మాట్లాడుతున్నారో ఆ అధ్యాయం మొత్తం ఒక సమాధాన సువార్తకు సంబంధించిన అధ్యాయం అది. ఒకసారి ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం చూడండి. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము దేవుని తీర్పు విమోచన కొరకై నిరీక్షణ అన్న భాగం అది. ఇర్మియా గ్రంథం 30 నుండి 33వ అధ్యాయం వరకు ఎవరైనా ఇర్మియా గ్రంథం ఫాలో అవుతుంటే వారికి అర్థమవుతుంది. దేవుని తీర్పు విమోచన కొరకే నిరీక్షణ. అసలు ఇందులో ఎంత గొప్ప ప్రేమ మాటలు మనకు ఇర్మియా గ్రంథంలో కనబడతాయంటే 30వ అధ్యాయంలో 3వ వచనం చూద్దాం. 30వ అధ్యాయం 3వ వచనం, రాబోవు దినములలో నేను ఇశ్రాయేలు వారును యూదా వారునకు నా ప్రజలను చెరలో నుండి విడిపించి అంటే అర్థం ఏంటి? నేనే చెరలోకి తీసుకెళ్ళాను, ఇప్పుడు చెరలో నుండి విడిపిస్తాను. చెరలోకి పంపించినప్పుడు దాన్ని ఏమంటారు? ఉగ్రత. చెరలో నుండి విడిపిస్తున్నప్పుడు దాన్ని ఏమంటారు? ఉగ్రత సమాప్తమయ్యే కాలం. చెరలోకి వెళ్ళిపోయినప్పుడు ఉగ్రత, చెర నుండి తిరిగి వచ్చేటప్పుడు, విడిపించుకొని తీసుకొని వచ్చేటప్పుడు ఉగ్రత సమాప్తమైన కాలం. ఈ ఉగ్రత సమాప్తమైన కాలం గురించి దానియేలు గారు 8వ అధ్యాయంలో మాట్లాడారు చూసారా? ఉగ్రత సమాప్తమైన కాలం అని. ఆ ఉగ్రత సమాప్తమైన కాలం గురించి దానియేలు గారు మాట్లాడుతున్నారు. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయంలో ఒక కాలం ఉంది, అది ఇప్పుడే రాలేదు, రాబో కాలం అది, రాబో దినం అది. 3వ వచనం, రాబో దినములలో నేను ఇశ్రాయేలు వారును యూదా వారునకు నా ప్రజలను చెరలో నుండి విడిపించి వారి పితరులకు నేనిచ్చిన దేశమును వారు స్వాధీనపరుచుకున్నట్లు వారిని తిరిగి రప్పించేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున నేను నీతో చెప్పిన మాటలన్నిటిని ఒక పుస్తకంలో రాసి ఉంచుకును. ఇవన్నీ రాసి భద్రపరచు ఇర్మియా. ఏం జరుగుతుందో ఒకరోజు ఇక్కడ మాట్లాడుతూ 16వ వచనం చెప్తున్నాడు. 30వ అధ్యాయం 16. బుధవారం బైబిల్ స్టడీ సిఆర్పిఎఫ్లో జరిగినప్పుడు కూడా ఈ 16వ వచనాన్ని వివరించాను. ఏంటంటే అది
నిన్ను మృంగు వారందరూ మృంగివేయబడుదురు, నిన్ను బాధించు వారందరూ ఎవడునూ తప్పకుండా చెరలోనికి పోదురు, నిన్ను దోచుకుని వారు దోపుడు సొమ్ముగుదురు, నిన్ను అపహరించు వారినందరినీ దోపుడు సొమ్ముగా అప్పగించదని. అంటే నిన్ను ఎవరెవరైతే ఇబ్బంది పెట్టారో, నిన్ను ఎవరెవరైతే చెరలోకి తీసుకెళ్ళిపోయారో వారందరినీ నేను సంహరిస్తాను, కానీ నిన్ను మాత్రం ఏం చేస్తాను, విడిపించుకొని తీసుకొని వస్తాను. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నీ మనస్సు మారుతుంది, నా వైపుకు తిరుగుతావు. నా వైపుకు తిరిగినప్పుడు నేను తిరిగి మళ్ళీ నిన్ను తీసుకొని వస్తాను. ఇదంతా ఎప్పుడు జరుగుతుందట? ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? ఈ 30వ అధ్యాయము 24వ వచనంలో, అంత్య దినములలో మీరు ఈ సంగతిని గ్రహింతురు. ఏ అంత్య దినం అది? ఏ అంత్య దినము అని అంటే దానియేలు గ్రంథంలో చెబుతున్నాడు. 8వ అధ్యాయం ఇందాక చూసాంగా, దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 19వ వచనంలో, ఉగ్రత సమాప్తమైన కాలమందు కలుగబోవునట్టి సంగతులు నీకు తెలియజేయుచున్నాను. ఏలయనగా అది నిర్ణయించిన అంత్యకాలంను గుర్చినది. అంటే ఏంటి? మిమ్మల్ని ఎవరైతే మృంగివేశారో వారు మృంగివేయబడే కాలం అది. మీరు మాత్రం ఇప్పుడు ఏమవుతారు? విడిపించబడతారు. మీకేమో విమోచన, వారేమో అంతరించిపోతారు. అది వారికి ముగింపు. ఈ విషయాలన్నీ ఎవరు చదువుతున్నారు అక్కడ? దానియేలు గారు చదువుతున్నారు. దానియేలు గారు చదువుతూ ఉంటే ఆయనకు ఒక విషయం అర్థమవుతుంది. ఇర్మియా చెప్పిన మాట ప్రకారంగా ఇవన్నీ నెరవేర్చబడే కాలము సమీపమై ఉంది. అందుకే ఇప్పుడు మేము ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి దేవుని వైపుకు మనసు తిప్పుకుంటే దేవుడు ఇప్పుడు నా ప్రజలందరినీ ఎక్కడికి తిరిగి నడిపిస్తాడు? యెరూషలేములోనికి తిరిగి నడిపిస్తాడు. ఇవన్నీ ఎలా లింక్ చూడండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలో మోషే గారు ముందుగా చెప్పారు ఏమని? మీకు బాధ కలుగునప్పుడు మీరు దేవుని వైపుకు తిరిగితే ఆయన కనికరము గల దేవుడు కనుక మిమ్మల్ని తిరిగి ఈ దేశాన్ని నడిపిస్తాడని మోషే గారు చెప్పారు. అదే మాటనే ఇర్మియా గారి ద్వారా దేవుడు తిరిగి రాబో కాలంలో ఇశ్రాయేలీయులు, యూదులు మళ్ళీ తిరిగి దేశానికి వస్తారు. అయితే మిమ్మల్ని ఎవరైతే మృంగివేయాలనుకున్నారో వారు మృంగివేయబడదురు, వారికి అది అంతం, మీకైతే విమోచన. దీన్ని ఏమంటారు? మీ మీద నాకున్న ఉగ్రతను నేను చల్లార్చుకొని ఉగ్రత సమాప్తమైపోయి కనికరం ప్రారంభమైనటువంటి కాలం అది. ఇది ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయంలో మనకు కనబడుతున్న అంత్య దినం. ఎన్ని చూసాం? నేను ఒకవేళ మర్చిపోతే మీరు గుర్తు చేయాలి, మీరు మర్చిపోతే నేను గుర్తు చేస్తాను. ఇప్పుడు అలా అవుతుంది సిచ్యువేషన్ అన్ని చెప్పుకుంటూ పోతుంటే. నంబర్ 1 యాకోబు గారిది. నంబర్ 2 మోషే గారు చెప్పినదే ఇర్మియా గారు కొనసాగించారు. ఇర్మియా గారు కొనసాగించిన ప్రకారంగానే దానియేలు గారు ప్రవచనం చెప్పారు. దానియేలు గారు ప్రవచనం చెప్పడం మాత్రమే కాదు, ప్రార్థన కూడా చేశారు. ఆ ప్రార్థన చేసిన తర్వాత ఎజ్రా గ్రంథంలో కోరేషు కాలంలో ఆ దినముల అంతమైపోయింది. వారు విమోచింపబడి తిరిగి వస్తున్నారు. ఆల్ రైట్, ఇది అయిపోయింది. ఇంకొకటి కూడా చూసాం ఈ ప్రయాణంలో. అదేంటి? ఇర్మియా గ్రంథం 23లో ఒక అంత్యదినం కనపడుతుంది మనకు. ఏంటి ఆ అంత్యదినము? వీరు ఇంకా చెరలోకి పోకున్నప్పుడే ఇర్మియా గారేమో మీ మీదకి శిక్ష రాబోతోంది అని చెప్పేసి ప్రకటిస్తున్నారు. మీ మీద శిక్ష రాబోతుందని ప్రకటిస్తుంటే కొందరు అబద్ధ ప్రవక్తలు ఏం చేస్తున్నారు? ఏమీ కాదు, క్షేమము క్షేమము క్షేమం అని ప్రకటిస్తుంటే అప్పుడు అంటున్నాడు, ఇదిగో ఈ ప్రవక్తలు అంతరించిపోయే కాలం దగ్గర పడింది. బబులోను రాజు నెబుకద్నెజర్ వస్తాడు. వచ్చి అతని సైన్యం వచ్చి ఈ అబద్ధ ప్రవక్తలందరినీ తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంకా రారు వీరు తిరిగి, అదే వారికి అంతం అని ప్రకటిస్తున్న అధ్యాయమే ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయంలో కనబడుతున్న అంత్యదినం. హౌ మెనీ టోటల్? 4 5? 1 యాకోబు గారు, 2 మోషే, ఇర్మియా గారు, దానియేలు గారు, ఇవన్నీ ఒక కేటగిరీ. తర్వాత 23వ అధ్యాయం. 23వ అధ్యాయం ఇర్మియా గ్రంథంలో ఉన్నటువంటిది. సో ఓవరాల్గా ఆలోచిస్తే మనకు 4 5 టోటల్. ఎజ్రా గ్రంథందా? ఎజ్రా గ్రంథంది ఇంప్లిమెంటేషన్. ఎజ్రా గ్రంథం ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి? మోషే గారు చెప్పిండేది, ఇర్మియా గారు చెప్పిండేది 30వ అధ్యాయంలో, దానియేలు గారు 8వ అధ్యాయంలో చెప్పిండేది, అదంతా ఎజ్రా గ్రంథంలో నెరవేర్చబడుతుంది. ప్రభువా కనికరం చూపి తండ్రి అని అడిగేసరికి కోరేషు ఎస్ వెళ్ళండి అని చెప్పేసి పంపిస్తున్నాడు విమోచన. ఆల్ రైట్, ఇది ఈ విధంగా ఇన్ని చూసాం. ఇకపోతే ఇంకా మనం చూడాల్సినటువంటివి చాలా ఉన్నాయి. అదేంటంటే యెషయా గ్రంథము 2వ అధ్యాయం.
ఇలా బైబిల్ చదువుతున్నప్పుడు మీరు కూడా మీ పర్సనల్ స్టడీలో కడవరి కాలం, అంత్యకాలం, అంత్య దినం ఇలాంటివి కనపడినప్పుడు ఇవన్నీ మన తర్వాత ఫ్యూచర్లో జరగబోయేవి, భవిష్యత్తులో జరగబోయేవి అని వెంటనే ఆ కన్క్లూజన్కి ఎవరు మీరు రాకుండా ఈరోజు మనకున్న సమయాన్ని బట్టి ఎంత మనం నేర్చుకోగలమో అంత మనం నేర్చుకుంటూ వెళ్దాం. అలానే భవిష్యత్తులో ఆ సందర్భాలు వచ్చినప్పుడు మళ్ళీ చూద్దాం. ఇప్పుడు యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో 2వ వచనం చూద్దాం. అంత్య దినములలో పర్వతముల పైన పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. చాలు సిస్టర్. ఇక్కడ ఏంటంటే యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో కనబడుతున్న ఈ అంత్యదినం ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా పూర్తిగా ఒక భిన్నమైనటువంటిది. ఇది ఇంతకుముందు మనం చెప్పుకున్న యాకోబు గారిది కావచ్చు, మోషే, ఇర్మియా గారు, ఆ తర్వాత దానియేలు గారు చెప్పినటువంటి ఆ మాటలకు సంబంధించినది అయితే కాదు. ఇది పూర్తిగా భిన్నమైనటువంటిది. యెషయా గ్రంథం 2లో కనబడుతున్నది. ఇదేంటంటే 2వ వచనం మరొకసారి చూద్దాం. అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనం ఆయన త్రోవలలో నడుచుదము అని చెప్పుకుందురు. ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటలను మచ్చుకత్తులుగాను సాగొట్టుదురు అని ఒక ఆయన మధ్యవర్తి ఉంటాడని, ఆ మధ్యవర్తి అన్యజనులకు న్యాయం తీరుస్తాడని, రాబో దినములలో ఒక పర్వతం వస్తుందని, ఆ పర్వతం అంత్య దినములలో కనపడుతుందని, అందరూ ఆ పర్వతం వైపు పరిగెత్తుకొని వస్తారని యెషయా గారు ముందుగా చెప్తున్నారు. అదేంటంటే ఇదే మాటనే మనకు మీకా గ్రంథం, ఈరోజు మీకా గ్రంథంలో కూడా ఉదయం సెషన్లో మనం చూసాం ఒక మాట. యెషయా గ్రంథం 2వ అధ్యాయాన్ని మూసివేయకండి, అలానే ఉంచండి. అలానే ఉంచి ఇప్పుడు మీకా గ్రంథము 4వ అధ్యాయంలో ఉన్న ఈ మాట కూడా చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో ఉన్న ఆ వచనము, మీకా గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం నుండి ఉన్న మాటలు, ఈ రెండింటిని కూడా జాగ్రత్తగా చూడండి. అంత్య దినములలో యెహోవా మందిర పర్వతము పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్టు జనులు దానిలోనికి వత్తురు. కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలు వెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనం ఆయన త్రోవలలో నడుచుకొందుము అని చెప్పుకొందురు. అంత్యదినము ఒకటి వస్తుంది. ఆ అంత్యదినం వచ్చినప్పుడు ప్రవాహం వచ్చినట్లు అనేక మంది ప్రజలు అందులోకి వచ్చేస్తారట. ప్రవాహం వచ్చినట్లు అన్యజనులు అందులోకి పరిగెత్తుకొని వస్తారట. దేవుని మందిర పర్వతము కంటే ఎత్తుగా నిలవబడుతుందట. అంటే యెషయా గారు చెబుతున్న 2వ అధ్యాయం 2వ వచనం, మీకా గ్రంథం 4వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చెబుతున్న మాటలు రెండు ఒకటే. దీనితో పాటు వీళ్ళిద్దరూ ఒకే కాలంలో ఉన్న ప్రవక్తలు. ఎవరు? యెషయా గారు, మీకా గారు. యెషయా గారు, మీకా గారు ఇద్దరూ ఒకే కాలంలో ఉన్నటువంటి ప్రవక్తలు. అది ఎలా అవుతుంది బ్రదర్? చూసారా మీకా గ్రంథం ఎక్కడో ఉంది, ఇన్ని పేజీలు ఉన్నాయి. యెషయా గ్రంథం ఏమో చాలా దూరంలో ఉంది.
ఇన్ని పేజీల తర్వాత మీకా గారు కనబడుతున్నారు, కాబట్టి మీకా యెషయా ఇద్దరు ఒకటే కాలంలో ఎలా ఉంటారు అని అంటే వారిద్దరు ఒకటే కాలంలోనే ఉన్నారు. ఎలా చెప్పగలం? ఆ రెండు పుస్తకాల్లో చాప్టర్ 1 మొదటి అధ్యాయం మొదటి వచనం, అలానే మీకా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం చదివితే వీళ్ళిద్దరూ ఒకే రాజుల కాలంలో ఉన్నవారు. యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూద రాజుల దినములలో మీకా గారు ఉన్నారు. అలానే యెషయా గారు కూడా ఉజ్జియా, యోతాము, ఆహాజు అను హిజ్కియా రాజుల దినములలో, యూద రాజుల దినములలో ఉన్నటువంటి ప్రవక్తలు. ఇప్పుడు హైదరాబాద్లో నేను ఉన్నానండి. మీ సొంత ఊర్లకు ఎక్కడికో వెళ్ళారు, ఏ బెంగళూరు చెన్నైయో, అక్కడికి పోయిన తర్వాత అక్కడ కూడా ఒక సేవకుడు ఉన్నాడు. అక్కడ కూడా ఒక సేవకుడు ఉంటే మీరు నిన్న సాయంత్రం హైదరాబాద్లో ఏ వాక్యం అయితే విన్నారో ఆ వాక్యం కేవలం హైదరాబాద్ ప్రజలకే అవసరమా? చెన్నైలో ఉన్న వాళ్ళకి అవసరం లేదా? బెంగళూరులో ఉన్న వాళ్ళకి అవసరం లేదా? అక్కడ ఉన్న సేవకునికి కూడా దేవుడు ఇదే మాటలే చెప్పి అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పు అన్నాడు. ఒకే సమయంలో యెషయా గారికి అదే మాట చెప్పమంటున్నాడు, మీకా గారికి అదే మాట చెప్పమంటున్నాడు. వీళ్ళిద్దరూ ఒకే కాలంలో ఉన్నా ఒకే స్థలంలో లేరు, వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నవారు. పట్టణంలో ఒకరైతే గ్రామాలలో మరొకరు. అది మీకా గారు. అలా దేవుడు పట్టణాలను సువార్తతో నింపాడు, గ్రామాలను సువార్తతో నింపాడు. అలా మీకా గారు, యెషయా గారు ఇద్దరు మనకు ఒకే కాలంలో కనపడతారు, కానీ ఒకే ప్రాంతాలలో కనపడరు. అందుచేత సువార్త ఒకటే మాటనే దేవుడు తెలియజేస్తున్న మాట అది. ఆల్ రైట్, ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఒక పర్వతం ఉంటుందట. అందుకే చెప్పాను, యెషయా గ్రంథంలోను మీకా గ్రంథంలోను చెప్పబడుతున్న ఈ అంత్యదినము ముందు చెప్పుకున్న వాటితో సమానమైనది కాదు. ఇది పూర్తిగా భిన్నమైనటువంటిది. ఏంటంటే అంత్యదినములో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడుతుందట. ఇది కొందరికి ఎలా అర్థమైందంటే, ఒక కొండను ఎంచుకోవాలి, ఆ కొండ మీద ఆలయాన్ని కట్టుకోవాలి, ఆ ఆలయంలో దేవుడు ఉంటాడు, అక్కడికి వెళ్ళి చూడాలి అన్నట్లు అర్థమైపోయింది. కానీ అది కాదు సందర్భం. అది కొండలెక్కితే కనపడడు మన దేవుడు. అందుకే భక్తుడు కీర్తన రాస్తూ కొండల తట్టు కనులెత్తుచున్నాను, కొండల తట్టు కనులెత్తుచున్నాను అని పాతకాలంలో పెద్దవాళ్ళు పాడేవారు ఒక పాట. అదే 121వ కీర్తనలో ఉంటుంది. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము నీవే, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలన నాకు సహాయం కలుగును. అలా కొండలపైన మాకు ఆశ్రయం కలుగుతుందంటే దొరకదు, అది యెహోవా వలననే ఆశ్రయం. ఇప్పుడు చూద్దాం, యెషయా గారు మీకా గారు ఏదైతే పలికారో ఆ విషయాన్ని దేవుడు నెబుకద్నెజరుకు తెలియజేస్తాడు. ఇదెంత విచిత్రం! బబులోను రాజైన నెబుకద్నెజరుకు యెషయా గారు మీకా గారు పలికిన మాట బబులోను దేశపు రాజైన ఆ నెబుకద్నెజరుకు కలలో ఒక విషయాన్ని తెలియజేస్తాడు. ఆ కల విందాం ఒకసారి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. నెబుకద్నెజరు కల అంటే మీకు అందరికీ తెలుసుగా. కలగా అంటాడు, మర్చిపోతాడు. అప్పుడు మర్చిపోయిన తర్వాత ఉదయాన్నే నిద్రలేసి నాకు ఒక కల వచ్చింది రాత్రి, మీరు భావం చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు మీరు కళ చెప్పండి రాజుగారు, అప్పుడు భావం చెప్తాము అని అంటే నేను మర్చిపోయా కళ అంటాడు. ఎవరైతే చెప్పారో వాళ్ళ ప్రాణం తీస్తానంటాడు. చివరికి ఎవరు వస్తారు చెప్పండి? దేవుని చేత పంపబడిన దానియేలు గారు వచ్చి ఆ కళ భావం చెబుతాడు. అదంతా మనకు దానియేలు గ్రంథము 2వ అధ్యాయంలో ఉంటుంది. అక్కడ చెబుతాడు 31వ వచనం నుండి, ఎక్కువ ఉంది చదువుతాను నేను, దయచేసి గమనించండి. కళ ఇదే. రాజా, తాము చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడను కదా. ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమునైన రూపమును గలదే తమరి ఎదుట నిలిచెను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమయమైనదియు, దాని రొమ్మును భుజములను వెండివియు, దాని ఉదరమును తొడలను ఇత్తడివియు, దాని మోకాళ్ళు ఇనుపవియు, దాని పాదములలో ఒక భాగం ఇనుపదియు ఒక భాగం మట్టిదియు నయ్యుండెను. మరియు చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములు తుత్తునియలుగా విరగొట్టినట్టు తమకు కనబడెను. అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా వాటికి స్థలం ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకుని పోయెను.
ప్రతిమను విరగొట్టిన ఆ రాయి ఏమైంది ఇప్పుడు? సర్వభూతలమంత మహాపర్వతమాయను, తాము కనిన కల ఇదే. దాని భావము రాజు సముఖమునని మేము తెలియజెప్పెదము. ఇదంతా పరలోకమందున్న దేవుడు రాజ్యమును, అధికారమును, బలమును, ఘనతయు తమకు అనుగ్రహించి ఉన్నాడు. తమ రాజులకు రాజయ్య ఉన్నారు. ఇదంతా చెప్తూ ఇది దేవుడు 44వ వచనంలో, ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికి ఎన్నటికీ నాశనం కలుగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి కాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నింటినీ పగలగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును. చేతి సహాయం లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగలగొట్టగా తమరు చూచితిరే. ఎందువలన మహాదేవుడు ముందు జరగబోవు సంగతి, ఎందువలన మహాదేవుడు ముందు జరగబోవు సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు. కల నిశ్చయము, దాని భావము నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పాను. ఇలా ఒక రాయి ఉంటుంది, ఆ రాయి సర్వభూతలమంతా మహాపర్వతం అవుతుంది అని ఒక రాయి గురించి మాట్లాడుతున్నాడు. దీనికి సంబంధించే క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత అపోస్తలుడైన పేతురు గారు ఒక మాట అంటున్నారు. మీరు ఒక రాయిని తిరస్కరించారు. 4వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 11-12 వచనాలు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయన. మరి ఎవని వలన రక్షణ కలగదు? ఈ నామమునే మనం రక్షణ పొందవలను కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమని ఒక రాయి ఉన్నాడు. ఆ రాయి ఎవరో కాదు, యేసు ప్రభువు అను మన రక్షకుడు క్రీస్తు అనే మాట చెప్తున్నాడు అక్కడ. ఆల్ రైట్. అంటే ఈ రాయి భవిష్యత్తులో ఏమవుతుందని తెలియజేస్తున్నాడు. ఒక మహాపర్వతం అవుతుందట. ఆ మహాపర్వతం మీదికి ప్రజలు ఎలా వస్తారట? గుంపులు గుంపులుగా పరిగెత్తుకొని వస్తారట. గుంపులు గుంపులుగా ప్రవాహం వచ్చినట్లు వస్తారట. పర్వతముల పైన పర్వత శిఖరమున అది స్థిరపరచబడి గొప్ప మందిరముగా ఉంటుందట. ఎలా జరిగింది ఇది? సియోను కొండ మీద యేసు ప్రభువును సిలువకేసి కొట్టినప్పుడు ఆయన ఆ సిలువ మీద కూడా మనల్ని రక్షించాలని ఎంతో తాపత్రయపడినటువంటి ఆ ప్రభువు గురించే ఈ రోజుకి మనం దేని గురించి చెప్పుకుంటున్నాం? ఆ పర్వతం మీద నిలవబడిన ఆ రాయి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ రాయి యొక్క సువార్తను విని ఎవరు వస్తున్నారు? ప్రవాహము వచ్చినట్లు ప్రజలు ఎవరి బలవంతం లేకుండా వస్తున్నారు. ఈరోజు మనం ఎవరైనా బలవంతం చేస్తున్నామో చెప్పండి? ప్రభువు నమ్ముకోండి, ప్రభువులోనికి రండి, రక్షణ పొందండి అని చెప్పడం వరకే మన బాధ్యత. అంతేగాని నమ్ముకోకపోతే నిన్ను పట్టి లోపలేస్తారని చెప్పామా? లేదు. దీని గురించే మాట్లాడుతూ 118 కీర్తనలో 22వ వచనం, 118 కీర్తన 22, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయన ఉపదేశిస్తాడు. ఆ పర్వతం మీద కూర్చొని ఆయన ఉపదేశిస్తాడు. ఎలా జరిగిందో చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఒక కొండ మీద, ఒక పర్వతం మీదకి వెళ్ళి కూర్చున్నాడు ఈ రాయి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనం. ఆయన జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన, మీరు గమనిస్తున్నారు ఇవన్నీ వచనాలు ఎంత చైన్ లాగా అల్లుకు, ఒక బంగారు హారం ఎలాగైతే ఒక లింక్ ఒకదానికొకటి లింక్ ఎలాగైతే ఉంటుందో, యెషయా గారు చెప్పిన మాట, మీకా గారు చెప్పిన మాట, దానియేలు గారు నెబుకద్నెజరుకు వచ్చిన కల వివరణ, ఆ వివరణలోనే కనబడుతున్న రాయే మీరు తృణీకరించారని 4వ అధ్యాయం అపోస్తల కార్యంలో పేతురు గారు చెప్తూ, ఆ రాయి మనకు ఎక్కడ కనబడుతుందనంటే ఇదిగో ఒక కొండ ఎక్కి కూర్చున్నాడు ఈ రాయి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగు బోధింపసాగెను. ఇది యెషయా గ్రంథము 2వ అధ్యాయంలోని 3వ వచనము, 2వ వచనము 3వ వచనంలోని చెప్పబడిన ఒక మాట.
అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్తాన్ని జనులు దానిలోనికి వచ్చెదరు. తర్వాత 3వ వచనంలో జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదాము రండి అని పర్వతముగా నిలవబడిన యేసు ప్రభు వద్దకు జన సమూహము రాగా కొండ ఎక్కి కూర్చున్నాడు. నేటికి యేసు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగం ఎలా నిలిచిపోయింది క్రైస్తవ సమాజంలో? ఆయన చెప్పిన మాటే, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. తర్వాత 3వ వచనంలో ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. ఎక్కడ బోధించాడు? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో బోధించాడు. బోధించి మనం ఆయన త్రోవలను నడుచుదము రండి, ఆయన చెప్పిన మాటలు మంచివి అని మనం చెప్పుకుంటామట. ఆయన మనకు మధ్యవర్తి అవుతాడట, మధ్యవర్తిగా ఉంటాడు ఆయన. ఇది ఈ అంత్య దినములలో చోటు చేసుకునే సంఘటన. మరి ఈ అంత్య దినములు అయిపోయాయా? ఇంకా జరగవలసిందా? జాగ్రత్తగా చూస్తే యెషయా గారు ఏం చెప్పారు? అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా పర్వత శిఖరమునకు జనులు వస్తారు అని ఉంది. అది నెరవేర్చబడిందా? అన్నట్లుగానే యేసు ప్రభు వచ్చాడు, ఆయన చేత సువార్తను తెలుసుకున్నారు, ఆ తర్వాత ప్రజలు వస్తున్నారు. ఇప్పటికీ వస్తున్నాం. ఆయన భూమి మీదకి శరీరధారిగా వచ్చే ఆ సందర్భం గురించే యెషయా గారు అంత్య దినము అన్నాడు. ఒక దినం వస్తుంది, ఇక మీద ప్రవక్తలు కాదు మీకు బోధించేది, దేవుని ఆత్మలు కలిగిన వీరు కాదు బోధించేది, ఏకంగా దేవుడే దిగి వస్తాడు. ఆ కాలం పూర్తి అవ్వాలి. ఏ కాలము? ప్రభువును గురించి చెప్పబడిన ప్రవచనాల కాలం పూర్తవ్వాలి. ఆ కాలం పూర్తవగానే యేసు ప్రభు శరీరధారిగా భూమి మీదకి దిగుతాడు. అందుకే దానినే గలతీ పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. 4వ వచనం, గలతీ పత్రిక 4:4. అయితే కాలము పరిపూర్ణము కానప్పుడా పరిపూర్ణమైనప్పుడు కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపుతాడు కాదు, పంపెను. అంటే ఆ కాలము జరగబోయేదా లేదా కాలం జరిగిపోయిందా? జరిగిపోయింది, కంప్లీటెడ్. అందుచేత యెషయా గ్రంథంలో కనబడుతున్న అంత్యదినం 2వ అధ్యాయంలోది, మీకా గ్రంథం 4వ అధ్యాయంలో కనబడుతున్న అంత్యదినం, దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో కనబడుతున్న ఆ విగ్రహాన్ని ముక్కలు చేసిన ఆ రాయి, సర్వభూతుల వద్ద మహాపర్వతమైన ఆ ప్రవచనం, ఇవన్నీ ఒకటే కేటగిరీకి సంబంధించినవి. ఇవి జరగవలసినవా లేకపోతే అయిపోయినవా? కంప్లీటెడ్, అయిపోయాయి. యేసు ప్రభు వచ్చాడు, కాలము పరిపూర్ణమైనప్పుడు యేసు ప్రభు భూమి మీదకి వచ్చి పర్వతం మీద కూర్చొని ప్రజలకు బోధించి మత్తయి సువార్త 5లో తన సువార్తను వెల్లడిపరిచి చివరికి అదే జీవితంలో ఆయన యెరూషలేములో ఆ సియోను కొండ మీద బలైపోయాడు, మన కొరకు సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఆ కాలం పూర్తి అయిపోయింది అన్న దాని గురించే ఏ పదంతో ఉపయోగించాడు? అంత్య దినములు అని ఆ పదాన్ని ఉపయోగించాడు. అంటే ఒక్కొక్క దానిని దేవుడు ఎంచుకొని దానికి ఒక కాలమును నిర్ణయించి ఆ కాలము సమాప్తమయ్యేంత వరకు ఎదురు చూస్తున్నాడు. ఎగ్జాంపుల్, యాకోబు గారు చెప్పిన మాట ఏదైతే ఉందో, దావీదు గారు సింహాసనం మీద కూర్చోవాలి, అక్కడికి ఒక పీరియడ్ అయిపోయింది. ఆ తర్వాత కాలానికి మోషే గారు చెప్పిన కాలం ఏదైతే ఉందో, రాజ్యంలో స్థిరపడిన తర్వాత దేవుని విడిచిపెడతారు, ఆ తర్వాత మళ్ళీ దేవుని వైపు తిరుగుతారు, మళ్ళీ మీరు తిరిగి వస్తారు, అదొక చాప్టర్, అదొక పీరియడ్ అయిపోయింది. ఆ తర్వాత అదే కాలంలోనే ప్రవక్తలు అనేక మంది బోధించారు, ఇక ఒక ఆయన వస్తాడు, ఆయనను మీరు తృణీకరిస్తారు, చివరికి ఆయనే మూలకు తలరాయి అవుతాడు, ఆయన సర్వభూతుల మీద మహాపర్వతం అవుతాడు అన్న ఆ పీరియడ్ కూడా, ఆ కాలం కొనసాగింది, ఆ తర్వాత ముగించబడింది, ఆ కాలము అంతమైపోయింది. ప్రధానంగా 3 బ్రాడ్ కేటగిరీస్లో మాట్లాడుకున్నాం ఇది, అవునా? యాకోబు గారు చెప్పిండేది, మోషే గారు చెప్పిండేది, ఆ తర్వాత ఇర్మియా గారు ఇవన్నీ మాట్లాడినటువంటి మాటలు, కొన్ని
తర్వాత నెక్స్ట్ యెషయా గారు మీకా గారు మాట్లాడినటువంటిది. అయితే మధ్యలో ఒక చిన్న సబ్ టాపిక్ లాగా మనం చూసింది ఇర్మియా 23వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 23లో అబద్ధ ప్రవక్తలు చెప్పిన మాటలను వారు అంతం వస్తుందని చెప్పేసి మాట్లాడాడు. ఆల్ రైట్, ఇప్పుడు మరొక సందర్భం చాలా ఉంది మనం తెలుసుకోవాల్సింది, కానీ మనం లేటుగా రావటంతో మనం లేటుగా ప్రారంభించుకోవాల్సి వచ్చింది. ఆల్ రైట్, త్వరగానే ముగించుకుందాం. ఇప్పుడు మనం ఇప్పుడు చూడబోయేది ఇంతకుముందు చెప్పుకున్న కేటగిరీస్ కాకుండా ఇది మరొక పూర్తిగా భిన్నమైనటువంటిది. అదేంటో ఒకసారి అయితే దానిలోకి వెళ్ళే ముందు ఇప్పుడు ముగించుకున్న అంటే అంత్యదినముల యందు పర్వతముల పైన అనే యెషయా గ్రంథం 2 ఏదైతే చూసామో దానికి సంబంధించి మరో వచనం కూడా ఇస్తాను, దయచేసి చూసుకోండి. అది రెఫరెన్స్, ప్రీవియస్ టాపిక్ సంబంధించిన ఒక రెఫరెన్స్. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఇది చూసి నెక్స్ట్ టాపిక్లోకి ఎంటర్ అవుతాం. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చూడండి. 2వ వచనం, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఈ అంత్య దినములు అనే మాట అనగా యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడే, దాన్ని కూడా అంత్య దినము అనే పదాన్ని ఉపయోగించాడు. ఎలా ఉపయోగించాడు? ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. యెషయా గ్రంథం 2:2లో కూడా అంత్యదినం అన్నాడు, మీకా గ్రంథం 4లో కూడా అంత్యదినం అన్నాడు. ఇదంతా ఒకదానికి సంబంధించినటువంటిది. అయితే అంత్యదినము అనే పదాన్ని ఉపయోగించక అదే అర్థం ఉన్న మరొక పదాన్ని హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 26వ వచనంలో యేసు ప్రభు సిలువ వేయబడిన కాలాన్ని ఏమని పిలిచారో చూడండి ఒకసారి. 26వ వచనం, అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి అనే పదాన్ని ఉపయోగించారు చూడండి. ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకున్నట వలన యేసు ప్రభు తన్ను తానే అర్పించుకున్న ఆ కాలాన్ని ఏమని పిలుస్తున్నాడు బైబిల్లో? యుగముల సమాప్తి. యుగం అంటే ఏంటి? 1000 సంవత్సరాలు అయితే ఒక యుగం, 10 సంవత్సరాలు అయితే దశాబ్దం, 100 సంవత్సరాలు అయితే శతాబ్దం, 1000 సంవత్సరాలు అయితే ఒక యుగం. అలానే యుగముల సమాప్తి. యేసు ప్రభు మన కొరకు 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. మరి అంతకుముందు ఎంతకాలం పూర్తయింది? ఆదాము గారు మొదలుకొని యేసు ప్రభు వచ్చే సమయానికి 4000 సంవత్సరాలు. అంటే ఎన్ని యుగాలు? 4 యుగాలు. అంతకుముందు సృష్టి ఆరంభము కానప్పటి నుంచి ఇంకెన్ని సంవత్సరాలు మనకు తెలియదు. వీ డు నాట్ నో. ఇన్ ద బిగినింగ్ అంటే మనకు తెలియదు అది. ఇప్పుడు చూద్దాం. అంటే యేసు ప్రభు వచ్చిన కాలాన్ని అంత్యదినము లేదా ఈ దినముల అంతం లేదా యుగముల సమాప్తి అనే పదాలతో ఉపయోగించాడు అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆల్ రైట్, ఇప్పుడు మరొక కేటగిరీలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఇది తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనాన్ని చూద్దాం. మొదటి వచనం, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల ఏ దినములలో? కడవరి దినములలో
కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ ఎందును లక్ష్యముంచి విశ్వాస విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఏ ఆత్మ? దేవుని ఆత్మ. మేమేమో మీకు మంచి సువార్త ప్రకటిస్తున్నాం. అయితే కొందరు మంచి సువార్తకు బదులుగా అబద్ధ బోధ, వేషధారణతో కూడిన బోధ, దయ్యముల బోధ ఇలా కలిగి ఉంటారు. వీరి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇవి కడవరి దినాలు, చివరి దినాలు. ఎవరు ఏది చెప్పినా మనం వింటే మంచిది కాదు, పరిశీలనగా తెలుసుకోవాలి అని తిమోతి గారికి పౌలు గారు పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణతో మాట్లాడుతున్న మాటలు. అయితే ఈరోజు ఉదయం మనము అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో కూడా ఒక మాట చూసాం. మీరు గమనిస్తే అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో 17వ వచనంలో, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 17, అంత్యదినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను అని 2వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. అయితే 2వ అధ్యాయానికి మరి తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఇందాక చదువుకున్నాగా మొదటి వచనం, అబద్ధికులు ఉంటారని. ఈ రెండింటికి వ్యత్యాసం ఏంటంటే 2వ అధ్యాయం అపోస్తల కార్యములో ఏమో పరిశుద్ధాత్మ దేవుడు దిగి ఒక సత్యసువార్తను ప్రకటిస్తున్నాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు సత్యసువార్తను ప్రకటిస్తున్నాడో అది జరిగిన కొద్ది కాలానికే కొందరు బయలుదేరుతారట. ఎవరు? అబద్ధికులు, వేషధారణతో మేము చెప్పేదే నిజం. అప్పటికే కొందరు బయలుదేరి ఏం చెప్తున్నారంటే, యేసు ప్రభు నామములో రక్షణ కాదు, సున్నతి తీసుకుంటేనే రక్షణ అని, సున్నతి మీద రక్షణ అనే సువార్త, దాని సువార్త అన్నారు, దుర్వార్త అంటారు. అలాంటి మాటలు సమాజంలో బయలుదేరాయి. ఇది క్రొత్త నిబంధనలో కొందరు వక్రీకరించి చెప్పిన మాటలు అవి. ఒకవేళ సున్నతి ద్వారానే రక్షణ అయితే యేసు ప్రభు శిలువ త్యాగం ఎందుకు, ఆయన మన కొరకు ప్రాణం పెట్టడం ఎందుకు, వీరెళ్ళి ఆయన మాటల గురించి సువార్త చెప్పడం ఎందుకు, ఇవన్నీ చెల్లవు. అందుచేత యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఉన్నటువంటి ఈ దినాల్లో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఏమో సత్య సువార్త అందుతుంటే కొందరు దయ్యపు ఆత్మను కలిగి అబద్ధాన్ని కూడా ప్రకటించేవారు ఉంటారు. ఈ అబద్ధాన్ని ప్రకటించే వారిలో మీరు ఒక్కసారి బాప్తిసం తీసుకుంటే చాలు, ఆ తర్వాత మళ్ళీ దారి తప్పిపోయినా కూడా మీరు ఎప్పుడూ క్షేమంగానే ఉంటారు, ఎందుకంటే మీరు రక్షణలోకి వచ్చారు కాబట్టి అనే అబద్ధం వచ్చేసింది సమాజంలోనికి. ఇది ఎలా సాధ్యం? ఉద్యోగాలు చేసేటప్పుడు నువ్వు జాయిన్ అయిన రోజు నుండి రిటైర్మెంట్ అయ్యేంత వరకు నమ్మకంగా పనిచేయాలి. అలా కాకుండా జాయిన్ అయిన రోజు మాత్రమే నేను నమ్మకంగా పనిచేస్తాను, ఆ తర్వాత 4వ రోజుకి 5వ రోజుకి ఆఫీస్లో ఉన్నవన్నీ జోబులో పెట్టుకుని వెళ్ళిపోతానంటే చెల్లుతుంది? అది ఉద్యోగం ఊడిపోతుంది, చెల్లదది. నువ్వు నమ్మకమైన వాడిగా ఉండాలి. డేట్ ఆఫ్ జాయినింగ్ టు లాస్ట్ వర్కింగ్ డే, ఆ నమ్మకాన్ని శాశ్వతంగా కొనసాగించాలి. ఈ లోక సంబంధమైన ఉద్యోగాలు కనుక రిటైర్మెంట్ ఉంటుంది, క్రైస్తవునికి ఎప్పుడు రిటైర్మెంట్ ఉండదుగా. చివరి శ్వాస వరకు నమ్మకంగా ఉండాల్సిందే. అది ఎలా సాధ్యం? ఒక్కసారి ప్రభు కృపను అనుభవించిన తర్వాత ఈ కృపలో నుండి మళ్ళీ తొలగిపోతే నీకు ఉగ్రత కదా వచ్చేది. ఏదైనా తోటలో ఆయనతో ఉన్నంత వరకు మాత్రమే వారిని ఉంచాడు దేవుడు. ఆయనను వద్దు అనుకున్నప్పుడు గెంటేశాడు బయటికి. పోనీలే ఒక పండే కదా, ఇంకొక పండు తింటే మళ్ళీ వీళ్ళు బ్రతికిస్తానులే అని చెప్పి ఉంచలేదు దేవుడు అక్కడ. అలానే ఎన్నో ఇశ్రాయేలీయులు తప్పు చేసినప్పుడు పోనీలే అని విడిచిపెట్టలేదు. వారికి బోధిస్తూ బోధిస్తూ మాట వినకపోయేసరికి తరిమేశాడు. ఈ దేశంలో మీకు వద్దు, మీకు ఈ దేశం ఇచ్చి ప్రయోజనం లేదు, మీకు అన్నీ ఇచ్చి వ్యర్థమైపోయాయని చెప్పేసి వారిని తరిమేసి వారి మనసులో మార్పు వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చాడు. ఆయన వైపు తిరిగితే, ఆయనతో ఉంటేనే ఆయన వద్ద స్థానం, ఆయనతో లేకపోతే మాత్రం ఆయన దగ్గర స్థానం ఉండదు. ఇది మనం గమనించాలి. అలా యేసు ప్రభు పునరుత్థానుడై వెళ్ళిపోయిన తర్వాత సమాజంలో దేవుని పక్షాన నమ్మకంగా పనిచేస్తూ పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో సువార్తను ఉన్నట్లుగా చెప్పేవారు కొందరు, వేషధారులుగా పనిచేసేవారు మరికొందరు, అనేక మంది. ఇక చివరి ముగింపుకు ప్రారంభమైనటువంటి దినాలే మనం ఒక చివరి గడియలో ఉన్నాం ప్రస్తుతానికి.
యేసు ప్రభు ఎప్పుడు వచ్చాడట? కాలము సంపూర్ణమైనప్పుడు వచ్చాడట. ఏ కాలం సంపూర్ణమైనప్పుడు? శరీరధారిగా రావలసిన కాలం సంపూర్ణమైనప్పుడు వచ్చాడు. ఇప్పుడు మరో కాలం ప్రారంభమైంది. నెక్స్ట్ పీరియడ్, నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అయింది. ఏంటా నెక్స్ట్ పీరియడ్? ఈసారి శరీరధారిగా కాదు, ఆకాశము తెరవబడి ఆయన భూమి మీదకి దిగే కాలము నెరవేర్చబడాలి. మనం ఇప్పుడు ఆ పీరియడ్లో ఉన్నాం. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం. మన తల మీద ఉన్నటువంటి ఈ షెడ్ ఒక్కసారిగా మన తల మీద పడింది అనుకోండి, బతకగలమా చెప్పండి? బతకలేం. ఈ చిన్న షెడ్డే మన తల మీద పడితే తట్టుకోలేదు మన తల. అలాంటిది పైన ఆకాశమే తెరవబడేది మన మీద వచ్చి పడింది అనుకోండి, ఏంటి పరిస్థితి? ఆ దినం అతి సమీపంలో ఉంది. దాని కొరకై మనం జాగ్రత్త పడాలని తెలియజేస్తున్నటువంటిది వాక్యం. చూద్దాం. అది పేతురు గారు రాసిన 2వ పత్రిక. ఇప్పుడు చూస్తున్నాం, ఇది మరొక కేటగిరీ. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. ఎక్కువ ఉంది, నేను చదువుతాను, దయచేసి చూడండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి. ప్రియులారా, ఈ 2వ పత్రిక మీకు ఇప్పుడు రాయిచున్నాను. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకబడిన మాటలను ప్రభువైన రక్షకుడు మీ అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకొనే వలనను విషయమును మీకు జ్ఞాపకం చేసి నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను. అంత్యదినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనొచ్చు. ఆయన రాకడను గుర్చిన వాగ్దానం ఏమాయను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభముననున్నట్టే నిలిచియున్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకునవలెను. ఎలయనగా పూర్వము నుండి ఆకాశం ఉండెననియు నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగెననియు వారు బుద్ధిపూర్వకముగా మరుతురు. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నవి. ఇది ఎంతవరకు అర్థం చేసుకోవాలో నాకైతే తెలియదు, కానీ ఈ దినము సంభవిస్తే మాత్రం ఇది పూర్వము చెప్పబడిన అంత్యదినముల వంటిది కానే కాదు. ఇది మహాభయంకరమైన విపత్తు తెచ్చే దినం ఇది. అయితే ఒక భక్తుడు ఈ దినం గురించి మాట్లాడుతూ, ఈ కేటగిరీ గురించి మాట్లాడుతూ, ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను మాత్రం నా ప్రభువుని చూస్తానని ఎంత నమ్మకంగా మాట్లాడుతున్నాడో ఆ భక్తుని గురించి చూద్దాం ఒకసారి. 19వ అధ్యాయం యోబు గ్రంథం. యోబు గ్రంథం 19. యేసు ప్రభు యొక్క పునరుత్థానమును గురించి ఆయన నాకు అనుగ్రహిస్తాడని తెలుసుకున్న వ్యక్తి ఒక మంచి మాట రాస్తున్నాడు. చూడండి, ఆ భక్తుని యొక్క విశ్వాసం, ఆ భక్తుని యొక్క నిరీక్షణ ఎంత గొప్పగా ఉందో మనం గమనించాలి. ఈ భక్తుడు యోబు గ్రంథంలో 19వ అధ్యాయంలో 17-18 వచనాలలో నా ఊపిరి నా భార్యకు అసహ్యం, నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యము. అంటే నా భార్య కూడా నన్ను అసహించుకుంటుంది. నేను కనిన కుమారులకు కూడా నేనంటే ఇష్టం ఉండదు. చిన్న పిల్లలు సహా నన్ను తృణీకరించుదరు. దాన్ని చెప్పుకుంటూ ఎందరు తిరస్కరించినా ఎందరు తృణీకరించినా 25వ వచనంలో నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఈలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు. నేను కనులారా ఆయనను చూచెదను. నాలో నా అంతరింద్రియములు కృషించి ఉన్నవి అని, నేను కృషించిపోయినను అని క్రింద ఫుట్ నోట్లో
శరీరము లేని వాడనై నేను ఆయనను చూతును అని మాట్లాడుతున్నాడు. యోబు గారు అంటున్నారు, ఒక రోజు వస్తుంది, ఒక దినం వస్తుంది, అప్పుడు నేను శరీరము లేనివాడుగా ఉంటాను. ఆ శరీరం లేనివాడుగా ఉన్న నేను నా ప్రభువుని చూస్తాను అంటున్నాడు అక్కడ. అంటే ఏంటి? ఈ భూమి మీద నేను అంతరించిపోతాను, కానీ నా ప్రభువును చూడటం మాత్రం అది ఖచ్చితం. విశ్వాసం ఎంత ఉంది చూడండి యోబు గారికి. తుదమట్టుకు నా పరుగు కొనసాగించి తిని, నా పరుగు ముగించి తిని, నా ప్రభువును చూచి తిని అన్నట్లు యోబు గారు ముందుగానే రాస్తున్నారు. అదే పేతురు గారు 2వ పత్రికలో 3వ అధ్యాయంలో దాని గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, కొందరు అపహాసకులు వస్తారట. ఈ అపహాసకులు ఏం చేస్తారంటే, ఏమయ్యా నువ్వు చెప్తానే ఉన్నావు ఎన్నో రోజుల నుండి యేసుప్రభు వస్తాడు, యేసుప్రభు వస్తాడు, యేసుప్రభు వస్తాడని. నువ్వు మాకంటే వయసులో చిన్నోడివి, నీకంటే ముందు మా పూర్వీకులు ఉండేవారు, వాళ్ళు అదే చెప్పారు. ఏం చెప్పారు? యేసుప్రభు వస్తాడని, వస్తున్నాడనే చెప్పారు. ఏమైంది చెప్పు, ఇంకా రాలేదేంటి అని అపహసించుచు ఎగతాళి చేస్తా వస్తారట. అదే రాస్తుంది అక్కడ 3వ వచనంలో. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గురించిన వాగ్దానమేమాయను. కొందరు తమ స్వకీయ దురాశలట. దురాశలు అంటే ఏంటి? ఈ లోకంలో వారికి ఏమేమి ఆశలు ఉన్నాయో అవన్నీ నెరవేర్చుకోవాలి. ఫస్ట్ నాకు అవి కావాలి, ఆ తర్వాత నేను దేవుడి సంగతి తర్వాత చూద్దాం. మొదలు నా లోక సంబంధమైన ఆశలన్నీ తీరిన తర్వాతనే అప్పుడు దేవుని దగ్గరకు వద్దామనే కేటగిరీ కొందరు ఉంటారు. లేకపోతే నా జీవితంలో దేవుడే వద్దనే కేటగిరీ. అసలు దేవుడు పేరెత్తితేనే కోపం వచ్చే పరిస్థితి ఉంటుంది. దేవునికి ఎప్పుడూ దూరంగా ఉండటం. అలాంటి వారు ఏం చేస్తారంటే, తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు అంటారట 4వ వచనంలో, ఆయన రాకడను గురించిన వాగ్దానం ఏమాయను. పెద్ద చెప్పేవాళ్ళు ఆయన వస్తాడని. పితరులను నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమునున్నట్టు నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకున్న వాళ్ళని. మా తాతల కాలంలో సూర్యుడు తూర్పునే వచ్చాడు, పడమర అస్తమించాడు, మేము నిద్రపోతున్నాం, ఉదయం లేస్తున్నాం, వస్తున్న సూర్యుడు వస్తూనే ఉన్నాడు, చంద్రుడు వస్తూనే ఉన్నాడు, పోతున్నాడు. ఇదంతా ఎట్లున్నది అట్లే జరుగుతుంది కదా. మీరేమో యేసుప్రభు వస్తాడు, ఇది వినాశనం అయిపోతుంది అని చెప్తా ఉన్నారు. పూర్వీకుల నుంచి చూస్తున్నాం, ఇది అయ్యింది లేదు, జరిగింది లేదు, కొంచెం పక్కా జరగాలంటారట. అపహసిస్తారట అపహాసకులు. అప్పుడు 5వ వచనంలో నాయన దేవుడు ఒకప్పుడు తన వాక్యము చేత, వినండి జాగ్రత్తగా, తన వాక్యము చేత నీళ్లతో విపత్తును తీసుకురావడానికి భూమిని దీనంతటిని సిద్ధపరిచి పెట్టాడట, సమకూర్చి పెట్టాడట. చూడండి ఎంత బాగుంది అది. 5వ వచనం. ఏలైనగా పూర్వము నుండి ఆకాశం ఉండననియు నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకంగా మరుతురు. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించను. అంటే ఏంటంటే, దేవుడు సృష్టిని చేసిన క్రమం ఒకసారి ఆలోచించండి. ఆది యందు దేవుడు భూమిని ఆకాశమును సృజించెను. అగాధ జలములతో భూమి నిండి ఉండెను. ఇదంతా ఉంది కదా మ్యాటర్. ఒకసారి చూద్దాం ఆ మాట ఒకసారి. ఆదికాండము 1వ అధ్యాయంలో చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను అని చెప్పిన మా దేవుడే 6వ వచనంలో జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలమును వేరుపరచును గాకని. తర్వాత 9వ వచనంలో ఆకాశము క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చబడి ఆరే నెల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారం ఆయన అని నీళ్ళల్లో నుండి దేవుడు ఏం చేశాడు? ఆరిన నేలను బయటికి తీశాడు. నీళ్ళల్లో నుండి ఆరిన నేలను బయటికి తీశాడు. అవునా? నీళ్ళల్లో నుండి ఆరిన నేలను బయటికి తీసిన దేవుడే ఈ ఆరిన నేలను నీళ్లతో నాశనం చేయాలని దానిని ఏర్పాటు చేసి పెట్టాడట, వారి మీద తీర్పు రావడానికి. అదే చెప్తున్నాడు పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. నీటి వరదలో మునిగి నశించెను. ఈ లోకము మన భవిష్యత్తు
వాక్యము చేత భద్రము చేయబడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనము కూడా కొన్ని భద్రంగా పెట్టుకోవడానికి కొన్నిటి తెచ్చి పెట్టుకుంటాం ఇంట్లో. ఎగ్జాంపుల్, వస్తువులు, వంట పదార్థాలు కానీ పండ్లు కానీ ఇవేవి చెడిపోకుండా భద్రంగా ఉండడానికి ఒక రెఫ్రిజిరేటర్ తెచ్చి పెట్టుకుంటాం. మనం పని అయిపోతానే ఏమైనా మిగిలి ఉంటే తీసి ఫ్రిడ్జ్లో పెడతాం, భద్రంగా పెట్టుకుంటాం జాగ్రత్తగా, అవి చెడిపోకుండా ఉండడానికి. అలానే ఏమైనా విలువైన వస్తువులు ఉన్నాయనుకోండి, వాటిని తీసుకెళ్ళి బీరువాలో పెట్టుకుంటాం భద్రంగా. భద్రంగా పెట్టుకోవడానికి ఎలాగైతే మనం వీటన్నిటి తెచ్చిపెట్టుకున్నామో, దేవుడు కూడా ఒక దాని గురించి మాట్లాడుతూ 7వ వచనంలో, వెరీ ఇంపార్టెంట్ ఇది, ఇప్పుడున్న ఆకాశం అంటే మన కళ్ళకు కనబడుతున్న పైనున్న ఆకాశం, క్రిందున్న భూమి, భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నవి. ఇప్పుడున్న ఆకాశం, క్రిందున్న భూమి, ఇవన్నీ అగ్నితో నాశనం చేయడానికి దేవుడు ఏం చేశాడట? వాక్యము ద్వారా భద్రం చేసి పెట్టాడట. వాక్యము ద్వారా భద్రం చేసి పెట్టాడు. మరి ఎవరు తప్పించుకుంటారు ఈ అగ్నిలో నుండి? ఎవరు తప్పించుకోలేరా? మార్గమే లేదా? ఆ మార్గం తెలియాలి అనంటే, అంత పెద్ద జల ప్రళయంలో నుండి తప్పించుకోవడానికి దేవుడు ఓడ చేయలేదా? చేశాడు. ఆ ఓడలోనికి రమ్మని చెప్పాడా? రమ్మన్నాడు. వచ్చారా? వచ్చారు. వచ్చిన వెంటనే ఆ ఓడలో వీరిని ఏం చేశాడు? దేవుడు భద్రం చేశాడు. ఇంకా ఎంత పెద్ద జల ప్రళయం రాని, మీకేమీ కాదు, నేను మిమ్మల్ని భద్రపరిచాను, మీకేమీ కాదు, వీరందరూ నాశనం అయిపోతారు. లోనున్నవారు బ్రతుకుతారు, బయటున్నవారు అంతరించిపోవాలి. అలానే యేసు ప్రభువులో ఉన్నవారు భద్రపరచబడతారు, యేసు ప్రభువులో లేనికుండా బయట ఉన్నవారు నశించిపోతారు. అందుకే యూదా పత్రికలో ఒక మాట మనము ఎవరిలో భద్రము చేయబడి ఉండాలో చెబుతున్నాడు. 1వ వచనంలో, యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి అనందు. చూసారా? యేసుక్రీస్తునందు భద్రము చేయబడి, పిలువబడిన వారికి యేసుక్రీస్తునందు భద్రం చేయబడాలట. యేసుక్రీస్తునందు భద్రం చేయబడాలి. మనం కొందరికి ఆస్తులు సంక్రమించాలి అని అంటే, తండ్రి సంపాదించిన ఆస్తి నేనే వారసుడు అని ప్రూవ్ చేసుకునే ఒక ధృవ పత్రం ఉండాలి. తండ్రి కన్ను మూసిన తర్వాత ఈ ఆస్తి నాదే అని చెప్పడానికి కుమారుడు వెళ్ళి ఐఆమ్ సన్ ఆఫ్ అని నిరూపించుకోవాలి. అలా నిరూపించుకుంటేనే అప్పుడు తండ్రి సంపాదించిన ఆస్తి కొడుకు వస్తుంది. కొడుకు రాకుండా ఉండేది ఏంటంటే, తండ్రి పేరు కుమారుని లేకపోతే, తండ్రి ఏమో ఒక ఇనిషియల్ ఒక సర్నేమ్లో కనపడుతుంటే కొడుకు మాత్రం ఇంకో సర్నేమ్లో కనపడ్డాడు అనుకోండి, ఇంకెక్కడిది ఆస్తి వస్తుందా? రాదు. ఆ సన్ ఆఫో డాటర్ ఆఫో అన్నది ఆ తండ్రి పేరు ఖచ్చితంగా ఆ సర్నేమ్ కరెక్ట్గా ఉంటేనే ఆ తండ్రి సంపాదించిన ఆస్తి కుమారునికి వస్తుంది. ఇది మనకు అర్థమైతే మనకు యేసు ప్రభు వారు అని మన మీద ముద్ర పడాలి. అలా ముద్ర పడితేనే పరలోకపు వారసులుగా మనం మారతాం. అప్పుడు అందులో భద్రం చేయబడి ఉంటాం. అలా లేదనుకోండి, ఆ ముద్ర పడలేదనుకోండి, మనకెక్కడిదిక? అందుకే ఆయన ముద్ర వేయబడిన వారు తప్పించబడతారు. ఆయన ముద్ర వేయబడిన వారు తప్పించబడతారు. ప్రియులారా, అయితే ఉదయం నుంచి ఇంతవరకు విన్నది ఒక కేటగిరీ. అప్పుడు నుంచి ఎన్ని కేటగిరీ అని అంటే, పార్ట్ ఏలో వచ్చాయి ఎన్ని కేటగిరీస్ మనకు. ఇక్కడ ముగించుకునే ముందు ఇంకొన్ని విషయాలు మీకు చెప్పాలి. ఈరోజు మన టైటిల్ ఏంటి? కాలము నెరుగని నరుడు, కాలం ఎరిగిన దేవుడు. ఇందులో కాలము వస్తోంది, తీర్పు రాబోతోందని ఎంత చెప్పినా కూడా పట్టించుకోలేదు. వారి మీదకి ఆ జలప్రలయం రానే వచ్చింది. ఆ తర్వాత కొట్టుకుపోయారు. ఎలాగైతే కాలము సంపూర్ణమైనప్పుడు యేసు ప్రభు భూమి మీదకి దిగాడో, వాక్యము ద్వారా చెప్పబడిన ప్రతి మాట సంపూర్ణమయ్యే కాలం ఒకటి ఉంటుంది. జలప్రలయం రాబోతోంది, మారు మనసు పొందండి అని ఆనాడు హనోక్ గారు, మెతుషెల గారు, నోవహు గారు వీళ్ళందరూ సువార్తను ప్రకటించినా ఆ భక్తిహీనులు దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండడానికి ఇష్టపడలేదు. దేవుడు చెప్పిన కాలము జరగదు అని అనుకున్నారు. వాళ్ళు తెలుసుకోలేకపోయారు, ఎరుగలేదు.
కానీ ఆ కాలం వచ్చేసరికి జరగాలి అని దేవుడు నిర్ణయించాడు. అది జరిగిపోయింది, వినాశంలోకి వెళ్ళిపోయారు. అలా కాలము ఎరుగని నరుడు ఆ కాలము నెరిగిన దేవుడు పంపించాడు ఆ కాలానికి. ఆ తర్వాతి కాలంలో వచ్చి ప్రజల నెత్తి మీదకి వచ్చి పడినటువంటిదే ఆకాశము నుండి అగ్ని సొదొమ గొమొర్రాల మీద. మాకేమీ కాదు, తిని తాగి సుఖించు అన్న జీవితం గడిపారు సొదొమ గొమొర్రా ప్రజలు. ఆ కాలము రానే వచ్చింది, దేవుని ఉగ్రత రానే వచ్చింది. ఆ కాలం తెలుసుకున్నాడా నరుడు? తెలుసుకోలేకపోయాడు. ఎంత చెప్పినా, భక్తులు చెప్పినా పట్టించుకోలేదు. కాలమును ఎరగలేదు ఆనాటి నరులు, విపత్తును తెచ్చిపెట్టుకున్నారు. అలానే దేవుణ్ణి విడిచిపెట్టకండి, ఇంత మేలు చేసిన దేవుణ్ణి మరవకండి, పాలు తేనెలు ప్రవహించే దేశంలో మిమ్మల్ని నడిపించి ఏ జనమునకైనా దేవుడు ఇన్ని మేలు చేసినా అని ప్రవక్తలు వచ్చి చెప్పినా వినకపోతే ఆ వాక్యము నెరవేర్చబడే కాలము రానే వచ్చింది. ఈ నరులు గుర్తుపట్టలేదు, చివరికి చెరలోకి వెళ్ళిపోయారు. ఇశ్రాయేలీయులు అష్షూరు చెరలోనికి, యూదులు బబులోను చెరలోనికి శిక్ష అనుభవించారు. కాలము ఖచ్చితంగా దేవుడు ఏర్పాటు చేసిన కాలం నెరవేర్చబడుతుందని వారు గ్రహించలేకపోయారు. ఆ తర్వాత ఏ నాటి నుండో మన రక్షణ కొరకై, ఏ నాటి నుండో మన భద్రత కొరకై యేసు ప్రభు శరీరధారిగా వస్తాడు భూమి మీదికి, మెస్సియ రానే వస్తాడని తెలియజేసిన ఆ ప్రజలు నమ్మలేదు. చివరికి ప్రభువును కోల్పోయారు. కోల్పోయిన తర్వాత అర్థమైంది ఆయన విలువ. అయ్యో మేము ఈ దేవుణ్ణి పోగొట్టుకున్నామే అన్న విషయం. చివరిగా ఇప్పుడు మనకు మిగిలింది 4 చివరి అవకాశం. కాలము తెలుసుకో, కాలము నెరుగు. ఏ కాలం? కొందరు అంటున్నారుగా, మీ పితరులకు అదే మాట చెప్పారు యేసు ప్రభు వస్తాడని, మీరు ఇదే చెప్తున్నారు యేసు ప్రభు వస్తాడని. ఇదే మాటలు ఒకనాడు అపహాసకులు అలానే అపహసించారు, జలప్రలయం కొట్టుకుపోయారు. రానున్న రోజుల్లో ఈ సమస్త సృష్టి అగ్ని కొరకు నిల్వ చేయబడింది. ఈ వాక్యం చేత ఇది భద్రపరచబడింది. ఈ భద్రపరచబడిన ఈ శిక్ష ఏదైతే ఉందో ఎవరు తప్పించుకుంటారంటే ప్రభువును నమ్మిన వారు తప్పించుకుంటారు. ప్రభువును నమ్మని వారు దానిని శిక్షలోనికి వెళ్ళిపోతారు. చూద్దాం అది ఎలా తప్పించుకుంటామో చెప్తున్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం. ఆనాడు జల ప్రళయమను తీర్పులోనికి వెళ్ళిపోయిన వారు అనేకులు, జల ప్రళయమని తీర్పును తప్పించుకున్న వారు కొందరు శేషం, అది తక్కువ మంది నోవాహు గారి కాలంలో. ఇది ఎలా జరిగిందో మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చెబుతున్నాడు. మత్తయి సువార్త 25 32వ వచనం నుండి చూద్దాం, 31 నుండి చూద్దాం. 31 గాస్పెల్ ఆఫ్ మాథ్యూస్ చాప్టర్ నంబర్ 25 వర్సెస్ నంబర్స్ 31 ఆన్వర్డ్స్. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరచి తన కుడివైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలువబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి అనే కాలం రాబోతున్నది. అది ఇంకా జరగలేదు. అయితే కొందరుంటారు 41వ వచనంలో, అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారలారా నన్ను విడిచి అపవాదికి నీ వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. అలా తప్పించబడతారు. అయితే ప్రభువు రాకడ జరగక ముందే మనం కన్ను మూసామనుకోండి, మనకున్న ఒకే ఒక మార్గం, సిలువ మీద వేలాడుచున్న ప్రభువును ఆ దొంగ ఆశ్రయించాడు. ఈయన ఇప్పుడు కూడా నన్ను రక్షించగలడు అని నమ్మాడే, ఆ నమ్మకముతో మనం ప్రభువును, సిలువ మీద వేలాడుచున్న యేసు ప్రభువును ఇప్పటికీ మనం ఆశ్రయించినట్లయితే, నీ సిలువ త్యాగమే నన్ను రక్షిస్తుంది, నా పాపములన్నీ ఒప్పుకుంటున్నాను ప్రభు, నేనేమి కప్పుకోవట్లేదు తండ్రి, నువ్వు కనికరమగల దేవుడు అని నాకు తెలుసు అని ఆ ప్రభు వద్దకు చేరుకుంటే, ఇదిగో మనల్ని ఎందులో భద్రపరుస్తాడు, వీరు నావారు అని చేర్చుకుంటాడు. మన పాపములు ఇంకెప్పటికైనా జ్ఞాపకం చేసుకోనకుండా ఇదిగో వాటన్నిటినీ సమాధి చేసి మనకు ఒక నూతన జీవితాన్ని ఇస్తాడు. ఆ నూతన జీవితాన్ని మనం ఏం చేయాలి?
మధ్య మధ్యలో అలా లోకంలోకి వెళ్ళిపోయి మళ్ళీ రావడం, మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ రావడం అలా చేయకూడదు. స్థిరంగా కాపాడుకోవాలి, స్థిరంగా కాపాడుకోవాలి. అలానే జీవించాలి. ఖచ్చితంగా ఒక మంచి కుటుంబంలో ఒక ఫ్యామిలీ చక్కగా కుటుంబం సాగిపోతున్నప్పుడు దంపతుల్లో ఏ ఒక్కరు కూడా నాకు ఈ ఈ ఈ జీవితం వద్దని లోకంలోకి వెళ్ళిపోయి ఆ తర్వాత మళ్ళీ ఈ లోక సుఖానుభవాలన్నింటినీ పొందుకున్న తర్వాత మళ్ళీ ఇంట్లోకి వస్తానంటే అది ఎంతో అసహ్యమైన కార్యం. అది అలాంటిది జరగకూడదు. అలానే ఇది మన కంటికి ఎలాగైతే అసహ్యమైన కార్యం కనబడుతుందో, ప్రభువుతో మన సహవాసం కూడా ఒక్కసారి అంటుకట్టబడిన తర్వాత మళ్ళీ మనం లోకం వైపుకు చూస్తే అది ఏమాత్రము దేవుడు మెచ్చుకునేది కానే కాదు అన్న విషయం గ్రహించి, ఒకనాడు కాలము నెరుగక నరులు ఎలాగైతే నాశనం అయిపోయారో అలాంటి నాశనంలోనికి మనం వెళ్లకుండా ప్రభువు చెప్పిన ఈ కాలాలు, ప్రభువు చెప్పిన ఈ దినములు ఖచ్చితంగా నెరవేర్చబడే తీరుతాయి కనుక విశ్వాసంతో, నిరీక్షణతో ఈ దినముల అంతమందు మనము జరగబోయే మహాభయంకరమైన అంత్య దినం కొరకు మనం ఏమవ్వాలి? సిద్ధపడాలి. సిద్ధపడి ప్రభువు పక్షాన ఉంటే ఆనాడు జలప్రలయంలో దేవుని పక్షాన ఉన్న వారిని ఓడలోనికి చేర్చి ఎలాగైతే విమోచించాడో యేసు ప్రభువు మనల్ని ఆ విపత్తులో నుండి రక్షించి పరలోకానికి కొనిపోతాడు. కాబట్టి కాలము నెరుగని నరులుగా ఉందామా, కాలము నెరిగిన నరులుగా ఉండి దేవునితో మన ప్రయాణాన్ని కొనసాగిద్దామా అని ఈరోజు ఈ ప్రశ్న దేవుడు మనకు విడిచిపెట్టి ఆలోచించమంటున్నాడు. ఆలోచిస్తారని ఆశిస్తూ ఇంతటితో ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఏర్పాటుపడిన సందేశాన్ని ముగించుకుందాం. ప్రార్థించిన తర్వాత చిన్న ప్రకటనలు, ఆ తర్వాత ముగింపు ప్రార్థనతో కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఇంతవరకు మీరు మాకు సహాయం చేశారు తండ్రి. ఈ దినం జరిగిన కార్యక్రమం అంతటిని మీరు వీక్షించారని నమ్ముచున్నాను. తెలిసి తెలియక మేము ఏదైనా పొరపాటు చేస్తుంటే క్షమించమని ప్రార్థిస్తూ, మీరు మాకు ఇచ్చిన వాక్యమును బట్టి మహింపరుస్తూ మా హృదయంలో నుండి తొలగిపోకుండా కాపాడమని వేడుకొనొచ్చు మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పేట అడిగి వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, అయితే ప్రకటనలు రేపటి దినాన ఆదివారము యథావిధిగా మన మొదటి సర్వీస్ 10:30 నుంచి 12 వరకు, అంటే 10:30కి అరేంజ్మెంట్స్, 11 to 12 యవనస్తులు వాక్య పరిచర్యలో ఉపయోగపడాలని నేర్చుకొని వచ్చి సువార్తను ప్రకటించేది. ద బైబిల్ లెర్నింగ్ అన్న ఛానల్లో ఫస్ట్ సర్వీస్ వస్తుంది మనకు, ద బైబిల్ లెర్నింగ్ అన్న ఛానల్. తర్వాత 12 గంటలకు మన తెలుగు సర్వీస్ ప్రారంభమవుతుంది ఇదే హాల్లోనే. ఇంతకుముందు ఇదే హాల్లో ఎగ్జిబిషన్ ఉండేది, వాళ్ళు వెళ్ళిపోవడంతో మనకి ఇది లభించింది. మళ్ళీ వీళ్ళు ఎవరన్నా వేరే వాళ్ళకి రెంట్కి ఇస్తే తిరిగి మళ్ళీ మనము పాత వెనక షెడ్లోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. కాబట్టి ఎంతకాలం దేవుడు మనకు అనుగ్రహిస్తే అంతకాలం ఈ షెడ్లో గ్యాదర్ అవుదాం. ఒకవేళ మళ్ళీ ఇక్కడ ఏదైనా వాళ్ళు వేరే వాళ్ళకి రెంట్కి ఇస్తే మళ్ళీ దీని వెనకలు ఉన్న షెడ్లోకి మనం వెళ్ళిపోదాం అంతే. ఈ రెండు ఫుల్ అయిపోయాయి అనుకోండి, వాళ్ళని అడిగి ఆ చెట్టు కింద టెంట్ వేసుకుంటాం. ఆల్ రైట్, అదే మన పని, వేరే మార్గం లేదు. ఆల్ రైట్, గుడ్. సో ప్రతి మంగళవారం మనకు బైబిల్ స్టడీ జరుగుతుంది. అయితే వచ్చే బుధవారం నుండి చంద్రాయణగుట్టలో యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఉపదేశించిన ఉపమానాలని ప్రతిరోజు ధ్యానించుటకు ఈసారి ఆలోచించడం జరిగింది. దాని గురించి కూడా ప్రార్థించండి. ఉపమానాలలోని ఉపదేశాలు మన తెలుగు సర్వీస్, మిగిలిన కార్యక్రమాలు ద బైబిల్ మెసేజెస్ అనే యూట్యూబ్ ఛానల్లో వస్తాయి కనుక మీరు వింటూ మీకు తెలిసిన వారికి కూడా తెలియజేస్తే వాక్యంలో మీరు కూడా దేవునిలోకి నడిపించే విషయంలో సహకారులుగా ఉంటారు కనుక మీకు తెలిసిన వారికి అందరికీ దీన్ని తెలియజేయవలసింది కోరుచున్నాను. కాబట్టి ప్రతి వచ్చే బుధవారం నుండి వరుసగా 40 రోజుల వరకు, గుడ్ ఫ్రైడే వరకు లైవ్ ఇవ్వడానికి అవకాశం ఉంటే లైవ్, లేదా ఆ రోజు చెప్పబడే కార్యక్రమాలు రెండో రోజుకి ప్రభుచిత్తమైతే మీకు యూట్యూబ్లో వాటిని అప్లోడ్ చేయడం జరుగుతుంది. దాన్ని గమనించవలసింది కోరుచున్నాను. ఇక ప్రతి నెల ఒక్క రోజు బైబిల్ సెమినార్ చేయాలని మనము గత నెల ఆలోచించినప్పుడు జనవరి నెలలో బ్రదర్ జేమ్స్ బ్రదర్ గారి ఇంటి వద్ద పెద్దలు
వారి ఇంటి వద్ద మనకు జరిగింది జనవరి నెలలో. ఫిబ్రవరిలో మనకి ఇక్కడ వైఎంసీఏలో జరిగింది. ఇక మార్చికి సంబంధించి 40 రోజుల పాటు చంద్రాయణగుట్టలో మరి పరిచర్య చేయాలి కనుక మార్చి నెలలో ఈ 1 డే సెమినార్ చేద్దామా వద్దా అనేది మనము త్వరలో నిర్ణయం తీసుకుందాం. లేదు దీన్ని ఇలానే కొనసాగిద్దామా అని అనుకుంటే కష్టమైనా పర్లేదు, సెకండ్ సాటర్డే, మార్చ్ సెకండ్ సాటర్డే దీన్ని ఇక్కడే ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ప్రార్థించండి. ఒక 2 వారాలలో 2 వీక్స్లో దీని గురించి మళ్ళీ అనౌన్స్మెంట్ ఇద్దాం. అలా ప్రతి నెలలో ఒక్కసారి కాబట్టి అందరూ హాజరై ఇలాంటి బైబిల్ సెమినార్స్లో పాల్గొనవలసిందిగా కోరుచున్నాను. లేదు ఈసారి మా ప్రాంతంలో చేద్దామని ఎవరైనా అనుకునే వాళ్ళైతే మీరు మీ ప్రాంతాలకు ఆహ్వానించినా మా బృందం అంతా బయలుదేరి వస్తుంది. ఆల్ రైట్. అయితే ఈరోజు ఉదయం 7:30 ఇంచుమించు ఆ సమయంలో 7:30కి ఇక్కడున్న యవనస్తుల బృందం అందరికీ మరి మన ప్రోగ్రామ్ 10 గంటలకు స్టార్ట్ అవ్వాలి కదా, ఏంటి పరిస్థితి, ఎంతవరకు వచ్చారంటే 7:30కే వీళ్ళు చెప్తున్నారు మేము బయలుదేరాము, దారిలో ఉన్నామని. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అది. నేను అనుకున్నా 7:30కి ఇప్పుడే అంటే ఆయన లేసేశారు, రెడీ అయ్యారు, ఇంకా బయలుదేరుతున్నాము అంటారేమో అనుకున్నా. నేను బయలుదేరుతున్నాము అంటారేమో అని అనుకున్నా. బయలుదేరుతున్నాము కాదు, బయలుదేరాము, దారిలో ఉన్నాము అన్నారు. అంటే వీరికి ఉన్న ఆసక్తిని బట్టి దేవుడు వారికి ఎంతో మేలు చేయాలని, వీరిని వీరి కుటుంబాలను చల్లగా చూడాలని నాకు అనిపించింది. ఎవరు వచ్చినా రాకున్నా కనీసం ఈ ఏర్పాటు చేయడానికి ఆర్గనైజర్స్ వచ్చి కూర్చున్నా కూడా ఈ మాటలు చెబితే చాలు అని అనిపించింది. ఆర్గనైజర్స్ కన్నా వచ్చి వాళ్ళు కూర్చుంటే చాలు. అంటే దీనిలో దొరికే ఆనందం. ఈరోజు మనం ఏమైనా టైం వేస్ట్ చేసామో చెప్పండి? ఏమీ వేస్ట్ చేయలేదు. ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. ఒక దినం వస్తుంది, ఆ దినం కొరకు మనం సిద్ధపడాలి. ఈ మాటలు చాలామందికి ఎలా ఉంటాయంటే ఒక పిచ్చి, ఒక వెర్రితనంలాగా అనిపిస్తుంది. కానీ దేవుడు అంటాడు, మీరు ఏదైతే పిచ్చి వెర్రి అనుకుంటున్నారో ఈ వెర్రి ద్వారానే మీరు రక్షింపబడాలని దేవుని యొక్క ఏర్పాటు అని అంటాడు. ఈ వెర్రిని ప్రకటించడానికి బాగా గొప్ప విజ్ఞానవంతులను చదువుకున్న వారిని దేవుడు ఏర్పరచుకోలేదు. మీరు ఎవరైతే బుద్ధిహీనులు అనుకున్నారో అలాంటి వారిని ఏర్పరచుకున్నాడు. చేపలు పట్టే వాళ్ళని, ఇలాంటి సుంకము వసూలు చేసే వాళ్ళని, అలాంటి వారిని ఏర్పరచుకున్నాడు. వారి ద్వారా సువార్తను ప్రకటిస్తున్నాడు. కాబట్టి దేవుని చేత ఎన్నిక కాబడిన వారముగా మనం ఉండాలని ఆశిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఇద్దరితో ముగించుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరు లేచినట్లయితే ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఇంతవరకు ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు సహాయం చేశారు. మీరు మమ్మల్ని విడవలేదని మరొకసారి మేము అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం నాయన. ఈరోజు మాకు నేర్పించిన వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకొని మీకు ఇష్టలుగా మేము ఉండుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఆసక్తితో ఎవరైతే వచ్చి ఉదయం నుంచి ఇంతవరకు ఇక్కడ కూర్చొని విన్నారు, ఈ కుటుంబాలందరినీ జ్ఞాపకం చేసుకొని మేలు చేయమని ప్రార్థిస్తూ, నా తండ్రి మీ నుంచి ఏ మనిషిని కూడా దూరం చేయవద్దని ప్రాధేయపడచ్చు. వీరితో పాటుగా ఇక్కడికి రాలేక ఎందరైతే ఆన్లైన్ ద్వారా వీక్షించి ఉన్నారో ఆ కుటుంబాల గురించి వారు కూడా మీ సన్నిధిలో బలపడుటకు వారిని కూడా జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తూ, నా తండ్రి అనేక మందికి రక్షణార్థముగా ఈ 1 డే సెమినార్ ఉండేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తూ, క్షేమంగా మీ బిడ్డలను వారి గమ్యస్థానాలకు చేర్చమని ప్రాధేయపడచ్చు. మేము ఏది చేసినాను మీ మహిమార్థమే చేయలాగిన సహాయం చేయమని, తిరిగి రేపు ఆదివార కార్యక్రమంలో మేమందరము పాల్గొనలాగున మీ సహాయమును మాకు అనుగ్రహించమని వేడుకొనొచ్చు. ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల ప్రేమ, కృపా సహవాసములు చేరి ఉన్న మనందరితోనూ చెదిరి ఉన్న సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండును గాక. ఆమెన్. అందరికి వందనాలండి. అందరికి